నట్టుకుమార్ గారు పెడతాం ఏంటంటే రేపు 15వ తారీఖు సబ్ కమిటీ ఉంది. ఆ సబ్ కమిటీ పర్సంటేజ్లకు సంబంధించి డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో ఏంటంటే అసలు సబ్ కమిటీలు ప్రొడ్యూసర్స్ నుంచి కొంతమంది, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కొంతమంది, ఎగ్జిబిటర్స్ నుంచి కొంతమంది ఇలా వేయటం జరిగింది. దాని డిస్కషన్లో ఏంటంటే దిల్ రాజు గారు ఆ రోజు నుండి 4 పాయింట్లకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. క్యూబీఎఫ్ఓలు, ఈ పిఎక్స్డి ఇది ఏదైతే ఉన్నాయో అది ఎగ్జిబిటర్లే పెట్టుకుంటారు పర్సంటేజ్ సిస్టమ్ వస్తే, అది వెరీ క్లియరు. ప్లస్ రన్ ట్రాక్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఎవరు ఎక్కడున్నా కూడా ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది కలెక్షన్ వచ్చేటట్టుగా చేస్తాము అని చెప్పి అదొకటి. నెక్స్ట్ బుక్ మై షోలో అవి కూడా మాట్లాడదాం అన్నారు. అట్లా టోటల్గా ఏంటంటే ఆ రోజు ప్రొడ్యూసర్స్ డిమాండ్స్ 12 దాకా ఉన్నాయి. 12లో మస్ట్గా చిన్న సినిమాలకి మిడిల్ ఆఫ్ ది షో, మధ్యాహ్నం షో కంపల్సరీ చిన్న సినిమా ఉండాలి అనేది కూడా అనుకుంటాం జరిగింది. ఒక 4 పాయింట్లు అయితే వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ప్రాబ్లం లేదు, మనం డిస్కస్ చేద్దామని చెప్పి 4 పాయింట్లు కన్ఫర్మ్ చేస్తూ మిగిలిన 7 పాయింట్లకు కూడా డిస్కస్ చేద్దామని చెప్పి అనుకున్నారు. అనుకుంటే దాని మీద నట్టుకుమార్ గారేమో ఈ సబ్ కమిటీ ఇది ఎంత జరుగుతా అసలు ముందు ఈ 4 పాయింట్లు ఓకే అయిన వాటికి డిస్కషన్ జరగకుండా ముందు ఎంతసేపు పర్సంటేజ్ అని చెప్పి ఇదంతా జరుగుతుంది. దీనికోసం అసలు మనకేం కావాలి ఏంటి అనేది చిన్న సినిమాలకి, చిన్న సినిమా నిర్మాతలని పిలిచి నేను పర్సనల్గా ప్రెస్ మీట్ పెట్టుకుంటానని అన్నారు. యాక్చువల్గా నన్ను ఆయన అడిగితే నేనేం చెప్పానంటే ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ తరఫున సురేందర్ రెడ్డి గారిని సెక్టార్ కౌన్సిల్ జనరల్ బాడీ పెట్టించండి, అది వెళ్ళి ఛాంబర్ సెక్రటరీకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పన్నాను. సరే అదేదో మెటీరియలైజ్ అవ్వలేదు. తర్వాత ఆయన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి పెట్టించండి అని చెప్పి అడిగారు. ఇది ఇప్పుడు యాక్చువల్గా సబ్ కమిటీ అనేది ఛాంబర్కి సంబంధించిన మ్యాటర్ అయినప్పుడు ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిలే రియాక్ట్ అవ్వటం కరెక్ట్, ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్ అవ్వటం కరెక్ట్ కాదు అంటే దాని మీద ఆయన ఓకే అయితే నేను పర్సనల్గా నేను డబ్బులు కట్టుకుని నేను ఇది చేసుకుని నేను చేసుకుంటా అని చెప్పారు. సో దాని మీద నట్టుకుమార్ గారు వాళ్ళు చేస్తున్నారు. చేసిన దాంట్లో ఆయన దాంట్లో పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ క్యూబీఎఫ్ఓ మరియు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ ఛార్జీలు ఇవి అన్నీ కూడా ఎగ్జిబిటర్లే ఆ రోజు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడారు. అది కంపల్సరీ అనేది ఆయన చెప్తున్నారు. తర్వాత మధ్యాహ్నం 2:30 షో కంపల్సరీ చిన్న సినిమా ఆడాలి అని చెప్పి అదొకటి అనుకున్నారు. అలాగే మల్టీప్లెక్స్లో చిన్న సినిమాలకి 20% ఆక్యుపెన్సీ అంటే 100 రూపీస్ టికెట్ రేటు. యాక్చువల్గా ఏంటంటే మనకి తమిళనాడులో మిగతా అన్ని అడ్వాన్స్ బుకింగ్లు వెళ్ళిపోయినా కూడా మస్ట్గా ఫ్లోర్ అనేది ఉండి ఆ ఫ్లోర్ది ఎప్పుడు కరెంట్ బుకింగ్ ఉంటుంది. తమిళనాడులో ఆల్ మల్టీప్లెక్సెస్ మస్ట్గా పాటిస్తారు. సో ఇక్కడ మన మల్టీప్లెక్స్లు కానీ ఎవరో కూడా పాటించట్లేదు, అది పాటించేటట్టు చూడాలని చెప్పి అదొకటి ఈయన విజ్ఞప్తి. దాని తర్వాత మల్టీప్లెక్స్లో చిన్న సినిమాలకి కనీసం 20% ఆక్యుపెన్సీ ఇవ్వాలి, మరియు టికెట్ ధర 100 రూపాయలు మాత్రమే ఉండేలా చూడాలి. చిన్న సినిమాలకి సరైన షోలు ఇవ్వాలి. అంటే జనరల్గా ఏంటంటే పెద్ద సినిమాలు ఎప్పుడు ఏ టైం వేసినా ప్రాబ్లం లేదు, కానీ కొంచెం ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండే ఇదిలో చిన్న సినిమాకి ఇవ్వాలి అనేది ఆయన ఇది. కనీసం ఒక వారం రోజులు ఒక షో ఇవ్వాలి, ప్రేక్షకుల స్పందన లేకపోతే తర్వాత తీసేయచ్చు, కానీ అసలు షో ఇవ్వకుండా సినిమా తీసివేయటం సరైన విధానం కాదు అనేది అదొకటి. పెద్ద సినిమాల విడుదల సమయంలో చిన్న సినిమాలకు కూడా అవకాశం ఇవ్వాలి, పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రిలీజ్కి ఇవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే గతంలో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఉన్నప్పుడు వాళ్ళ సినిమా రిలీజ్ అయితేనే పండగ. జనరల్గా ఎక్కువ పండగలు చిన్న సినిమాలకు అవకాశం కల్పించేవారు గతంలో. ఇప్పుడు చిన్న సినిమాలకి పండగ అవకాశమే లేకుండా పెద్ద సినిమాలనే పండగల్లో పెట్టేసుకుని ఆ పెద్ద సినిమాలతోనే నింపేయటం అనేది జరుగుతుంది. గతంలో సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతిలో కనీసం 3 నుంచి 4 చిన్న సినిమాలకు అవకాశం ఉండేది. సో అట్లా అవకాశం కల్పించమనేది ఒకటి నట్టుకుమార్ గారి విజ్ఞప్తి. టికెట్ల విషయంలో తెలంగాణలో టికెట్లు కట్ చేయడం విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ 50-100 టికెట్లు కట్ చేయాలనే విధానం చిన్న సినిమాల నిర్మాతలకు చాలా ఇబ్బందికరమైన విషయం అవుతుంది. అంటే చిన్న సినిమాలకి కంపల్సరీ మీరు ఇన్ని టికెట్లు కట్ చేసుకుంటేనే మీకు షో ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని చెప్పే విధానం కరెక్ట్ కాదనేది ఈయన అభిప్రాయం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది వాళ్ళు డైలాగులుగా మాట్లాడేటప్పుడు ఎగ్జిబిటర్లో 2008 నుంచి అడుగుతున్నాం, అప్పట్లో ఆక్యుపెన్సీ పర్సంటేజ్ అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అమలు పరచటం లేదు అని ఎగ్జిబిటర్లు మాట్లాడుతున్నారు. కానీ 2008 నుంచి సంవత్సరానికి ఒక 250 సినిమాలు రిలీజ్ అయితే 220 సినిమాలు పైగా పర్సంటేజే కావాలని చెప్పి అడుగుతున్నా కూడా పర్సంటేజ్ లేకపోగా కొన్ని మెయిన్ థియేటర్స్లో మీరు రెంట్ అడ్వాన్సులు కట్టండి అని చెప్పి రెంటల్లో ఆడుతుంది, థియేటర్లో ఆడుతున్నారు, కానీ వాళ్ళే పర్సంటేజ్ అమలు చేయటం లేదు.
వాళ్ళు కేవలం ఏంటంటే ఒక 20-30 పెద్ద సినిమాలకి పర్సంటేజ్ కోసమే మాట్లాడుతున్నారు కానీ చిన్న సినిమాలకు ఎప్పుడు వాళ్ళు పర్సంటేజ్ ఇవ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో విధిగా పర్సంటేజ్ సిస్టమే నడపాలి. ప్లస్ ఇలా దొడ్డిదారిని కూడా రెంట్ అడ్వాన్సులు తీసుకుంటా దొడ్డిదారిని ఇలా వేసే విధానం కాకుండా చెయ్యాలి అనేది ఒకటి క్లియర్. ఇక ఇది కాకుండా ఇదివరకు గతంలో ఏంటంటే థియేటర్లో సినిమాలు ఆడేటప్పుడు ఎప్పుడు కూడా బాల్కనీ 15-20% ఆక్యుపెన్సీ ఉండేది. ఒక 20%, 15-20% నేల ఆక్యుపెన్సీ ఉండేది. బెంచీ కుర్చీ ఆక్యుపెన్సీ 60-65% ఉండేది. ఇవాళ 98% బాల్కనీ ఆక్యుపెన్సీ ఉండి కేవలం 2% నేల ఆక్యుపెన్సీ ఉండటం మూలంగా అసలు బెంచీ కుర్చీల మూలంగానే కొన్ని వందల రోజులు పెద్ద పెద్ద సినిమాలు మన లేడీస్ సినిమాలు ఇవన్నీ కూడా ఆడేవి. ఇవాళ మధ్యతరగతి ప్రేక్షకుల్ని, చిన్న ప్రేక్షకుల్ని, ఫ్యామిలీస్ని థియేటర్లకు రానివ్వకుండా చేయటం జరిగింది. ఇదే కాకుండా ఆ రోజున అడిగిన 11 పాయింట్లో కొంచెం క్యాంటీన్లో సేల్స్ కూడా అబ్నార్మల్ రేట్స్ ఉండి ఆ రేట్స్ మూలంగా ఇబ్బంది జరుగుతుంది. ఆ రేట్స్ కూడా రీజనబుల్ చేయాలి అని అనుకున్నారు. సార్ అది మీరు ఒకసారి చెప్పండి, చెప్తే చేస్తామన్నారు. కొంచెం అది కూడా కనుమరుగైంది. ఇప్పుడు అది కూడా అమలుపరచమని చెప్పి నట్టుకుమార్ గారు కోరుతున్నారు. అంతే కదా సార్? ఇంతే కదా మీరు? ఓకే రైట్. ఒకటండి, ఇప్పుడు ప్రసన్న గారు అన్నీ చెప్పారు. మనం ఏమంటే ఇది 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఈ 20 సంవత్సరాల నుంచి అడిగేది మనం 2:30 షో ఎందుకు అడుగుతున్నాం అంటే ఒకవేళ 2:30 షో ఆడుతుంది అనుకోండి, అది సక్సెస్ అయితే మనం 4 షోలకి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఒక్క షో కూడా వాళ్ళు ఇవ్వట్లేదు మనకి. ఏది మనకి టికెట్లు 100 టికెట్లు ఖర్చు చేయాలంటారు, లేదనుకుంటే వాళ్ళు 30 టికెట్స్ ఉంటేనే కానీ సినిమా అయినా అంటారు. ఇవన్నీ వారానికి 10 సినిమాలు పడుతున్న కష్టాలు, ప్రతి నిర్మాత పడుతున్న కష్టాలు ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎంతసేపు మనల్ని బూతుని చూపించి గవర్నమెంట్కి కానీ అన్నింటిలో చూపించి ఇప్పుడు అడుగుతున్నవన్నీ మేము అడుగుతూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సబ్ కమిటీ ఉంది, సబ్ కమిటీలో ప్రసన్న గారు ఉన్నారు. ఓకే, అందరూ సబ్ కమిటీలో నన్ను కూడా ఉండమంటే కూడా నేను అవ్వదు అని చెప్పాను. నేను అంటే నాకు ఖాళీ దొరకదు కాబట్టి నేను ఉండలేనని చెప్పాను. కానీ నేనేమంటున్నానంటే సబ్ కమిటీలో ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ జూన్ 30 లోపల అవ్వాలి అనేది ఒక నిర్ణయం. ఆ జూన్ 30 లోపల అవ్వేటప్పుడు కూడా మళ్ళీ పెద్ద సినిమాలు పర్సంటేజ్ చేసేసి మళ్ళీ మనకి ఈ ప్రాబ్లం వదిలేశారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో సబ్ కమిటీకి మనం అనుకున్నవి ఏదైనా ఉంటే, ఇప్పుడు నేను అనుకున్నాను ఇగో ఇలాగని, అంటే ఇంకా మీరన్నీ ఇంకా ఏమైనా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ కలిపితే మొత్తం అన్నీ కలిపి మెమోరాండం తీసుకొని సబ్ కమిటీకి ఇస్తే, సబ్ కమిటీ మేమేం అడుగుతున్నామంటే మీరు మొన్నటిదాకా మమ్మల్ని చూపించి మీరు తప్పించుకున్నారు. పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, ప్రాబ్లమ్ని ఒకటేసారి సాల్వ్ చేయండి. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్ ప్రాబ్లము, డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లము, నిర్మాత, చిన్న సినిమా నిర్మాత అందరి ప్రాబ్లంలు ఒకటేసారి ఈ సబ్ కమిటీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి తప్ప ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమాలకు ఏదో పర్సంటేజ్ చేసి మళ్ళీ మమ్మల్ని బయటకు తోసేసి మళ్ళీ సేమ్ మా జీవితాలు ఇలాగే ఉంచకండి. మళ్ళీ మేము వారానికి వెళ్ళి మా బాబు మాకు షో ఇవ్వని అడుక్కునే పరిస్థితి తేకండి. మాకు హక్కు ఉండేటట్టు ఇవ్వండి. హక్కు అంటే మాకు ఇగో ఈ షోలో మా సినిమా 10 సినిమాలు పడ్డాయి వారానికి, మాకు ఈ షోలు వేసుకోవడానికి హక్కు ఇవ్వండి అని దాని మీద సబ్ కమిటీ పూర్తి నిర్ణయం తీసుకోమని అడుగుతున్నాం. 1 అవసరం అయితే జూన్ 30 నుంచి సినిమాలన్నీ కూడా ఇప్పుడు రన్నింగ్ అయిన సినిమాలు తప్ప ప్రతి సినిమాలు ఆపి డే బై డే మీరు కావాలంటే చర్చించి ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకొని మాయి కూడా పరిణిలో తీసుకొని మమ్మల్ని, పెద్ద సినిమా నిర్మాతల్ని, అలాగే ఎగ్జిబ్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్ని తీసి సబ్ కమిటీ చేస్తారని చెయ్యమని అడుగుదామని నేను అనుకున్న దాని మీద మీ అందరి అభిప్రాయాలు తీసుకుందామని మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది మీరందరూ కూడా ఇదంతా బాగున్నాయా లేదా ఇంకా ఏమైనా ఇవ్వాలా మీరు అభిప్రాయాలు చెప్తే అవి కూడా కలిపి చెప్దామనే ఉద్దేశం తప్ప. ఇంకోటి, ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నేను మీటింగ్ పెట్టమని అడిగా. యాజ్ ద ప్రొడ్యూసర్ మెంబర్స్ అందరం ఉన్నాయి అక్కడ అందరూ మెంబర్సే. కానీ అడిగితే వాళ్ళకి మరి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రసన్న గారు ఏదో చెప్పారు. ఓకే, కింద సెక్టార్ని అడిగా. సెక్టార్ని అడిగితే రేపు ఉదయం సురేష్ బాబు గారు ఏమంటారో మా సురేందర్ రెడ్డి గారికి భయం వేసింది. ఓకే, నేను ఒకటే చెప్పా, నా మనీ పే చేస్తా, నేను నిర్మాతనే, కానీ అందరి నిర్మాతల కోసం ఇది ఒక్కసారి కంపల్సరీ అందరికీ చెప్పాలి. ఎంతసేపు నేను ఒక్కనే ప్రెస్ మీట్ పెట్టడం, నేను ఒక్కనే మెమోరాండం ఇవ్వడం కాదు, అందరి అభిప్రాయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టా. ఇది నా సొంతమో లేకపోతే ఇంకోటి కాదు, అందరి కోసం. నేనైనా సినిమా తీయట్లేదు, 100% సినిమాలు తీస్తానో తీనో కూడా తెలియదు. కానీ తీసే వాళ్ళ కోసం మన రేపు మనం ఇంతకుముందు కష్టపడేది రేపు రాబోయే వాళ్ళ కోసం మనం కంపల్సరీ బాట వేయాలి కాబట్టి మనం వాళ్ళ కష్టాలు చూడాలి కాబట్టి నేను ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీ అభిప్రాయాలు ఏమున్నా మీరు చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. అన్ని విషయాలు ప్రసన్న అన్న చెప్పిండు, బ్యాలెన్స్ మా నట్టుకుమార్ కూడా చెప్పిండు.
కాకపోతే ఈ పోరాటం మనం దాదాపు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. చాలామంది నిర్మాతలు, చిన్న సినిమాల నిర్మాతలకే చాలా నష్టం జరుగుతూ ఉంది. మేము ఎంత నష్టం ఇచ్చినా నేను కానీ, మా వింజమూరు మధ్య కానీ, డిఎస్ రావు లాంటి వాళ్ళు చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఎక్కువ తేడా ఎక్కడవుతుందంటే, థియేటర్ ఓనర్స్ చాలామంది ఏంటంటే ఎగ్జిబిటర్స్ ఇబ్బంది జరుగుతుంది అనేది వాళ్ళ వాదనలో వాళ్ళకి సపోర్ట్గా ఉంది ఎక్కువ పర్సెంట్. చిన్న నిర్మాతలను చూసే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు నిజంగా కూడా. ఎందుకంటే ప్రతి నిర్మాత వచ్చిన వాళ్ళందరూ సినిమా మీద ఫ్యాషన్ తోటే వచ్చినారు. కానీ చిన్న నిర్మాత ఎవ్వరు కూడా డబ్బు సంపాదించిన వాళ్ళు ఇక్కడైతే ఎవ్వరు లేరు ఉన్న వాళ్ళందరిలో కూడా. కాకపోతే మనకు ఫ్యాషన్ ఉంది కాబట్టి చేస్తాను 100%. ఈ ఒక షో అనేది మనం దాదాపు 5-6 years 10 years నుంచి కూడా అడుగుతున్నాం. ఒకసారి దాసనారాయణరావు మనం అందరం కొంచెం సెక్రటరీతో మీటింగ్ జరిగిన నాడు కూడా మేమున్నాం. ఆ రోజు అందరూ ఓకే అన్నారు. ఫైనల్గా మళ్ళీ జరగలే. ఎందుకు జరగలేదు అంటే ఇలానే మన దానిలో ఉన్న కొందరు పెద్దలే దాన్ని జరగకుండా చేసినారు. కాబట్టి ఇప్పటికైనా ఒక కమిటీ వేసినారు కాబట్టి దీన్ని అందరూ తప్పకుండా చిన్న నిర్మాతకు మంచి జరిగే విషయాన్ని అందరూ పరిశీలించి తప్పకుండా ఈ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుంటారని దాని ఉద్దేశంగానే నటికుమార్ గారు దీన్ని మీటింగ్ పెట్టడం జరిగింది. తప్పకుండా అందరూ భయపడుతుండొచ్చు, కొందరు భయపడుతుండొచ్చు, కొందరు భయపడవచ్చు. కుమార్, డెఫినెట్గా నష్టం జరుగుతున్నది నిర్మాతలకు. వాళ్ళ తరఫున నువ్వు పోరాడుతున్నావు, గ్రేట్. తప్పకుండా దీన్ని సాధించి తీసుకొని వస్తే చాలా మంచిది. కమిటీ వాళ్ళు కూడా చూడాలి. కమిటీలో ఫోన్ల మీద జరుగుతున్నాయట. మేము వింటున్నాం, అంటే నేను డైరెక్ట్ చూడలే కానీ వింటున్నాం ఏంటంటే డిసిషన్స్ అన్ని ఫోన్ల మీద జరుగుతున్నాయి ఉన్న కమిటీ మెంబర్స్. అలా జరగడం కాదు కదా. కమిటీ చేసినప్పుడు ఒక కూర్చొని ఎవరికి కరెక్ట్ జరుగుతూ ఉంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేది పరిశీలించి చేయాలి. ఓన్లీ ఎగ్జిబ్యూటర్ల వరకే కాదు, నిర్మాతలు కూడా మనుషులే. నిర్మాతలు కూడా చాలా మంది డబ్బులు కూడగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు. కొందరు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు డబ్బులు సంపాదించాలి, కొందరు మాత్రమే. చాలా మంది నిర్మాతలు పొడగొట్టుకున్న ఇండస్ట్రీలో. కాబట్టి వాళ్ళ పక్షాన్ని కూడా ఆలోచించి చేయాల్సిందిగా డెఫినెట్గా నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మనం చాలా రోజుల నుంచి అడుగుతున్న ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. పర్సంటేజ్ చిన్న నిర్మాతలకు ఏది కూడా జరగడం లేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ కమిటీ నిర్ణయం చేసుకుంటుందని, సురేష్ బాబు అధ్యక్షతన జరుగుతుందని, ఆయన ఎగ్జిబ్యూటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్ అన్నీ ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. తప్పకుండా వాటిలో కొన్ని అన్న పరిష్కరిస్తారనేది మేము అనుకుంటున్నాము. అన్ని చేస్తే ఇంకా 100% సంతోషం. తప్పకుండా దీన్ని చేయాలని నా డిమాండ్. థ్యాంక్ యూ. నమస్తే. సబ్ కమిటీ మీటింగ్ 15th ఉన్నది. దానికి ముందే ఈ విధంగా మీటింగ్ పెట్టి అందరు ప్రాబ్లమ్స్ని ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక 2:30 షో కావాలని అడిగారు. క్యూబ్ యూఎఫ్ఓ ఆ సమస్య ఎప్పటి నుంచి అట్లా అవుతున్నా కూడా ఎప్పటికీ సాల్వ్ కావట్లేదు. ఒక్క నిర్మాత ఒకసారి సినిమా తీసిండంటే రెండోసారి సినిమా తీయటానికి ముందు రాలేకపోతున్నారు. ఆ విధంగా ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సబ్ కమిటీ ద్వారా ప్రొడ్యూసర్కి, ఎగ్జిబిటర్కి, డిస్ట్రిబ్యూటర్కి ఎట్ ఏ టైం ఒక సాల్వేషన్ అనేది జరగాలని వి రిక్వెస్ట్ అవర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ గారు, నట్టి కుమార్ గారు, అలాగే రామకృష్ణ గౌడ్ గారు అందరూ కూడా ఏంటంటే ఈ వ్యవస్థ బాగుపడాలి, చిన్న నిర్మాతలు ముందుకు ఇంకా రావాలి, అందరికీ నష్టం జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగు నట్టి కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ప్రొడ్యూసర్ సెక్టర్ కౌన్సిల్ తరఫున నేనైతే వచ్చానండి. మా చైర్మన్ గారు కూడా వచ్చేవాళ్ళే. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. ఎస్, ఇన్ఛార్జ్ చైర్మన్ కూడా ఉన్నారు, వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. సో డెఫినెట్గా ఇది మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి 15th తీసుకున్న నిర్ణయం మీదే మన ఇండస్ట్రీ, చిన్న నిర్మాతల యొక్క భవిష్యత్తు కూడా నిర్ణయించబడుతుంది. సో దట్ వీ కెన్ ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్ అండ్ మేక్ అవర్ ఇండస్ట్రీ మోర్ ఫ్లరిషబుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గత ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నామండి. పెద్ద సినిమా రిలీజులు వచ్చేసరికి సమస్యలన్నీ వెలుగులోకి తీసుకొస్తారు. ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఆ సమస్యలు చర్చించేటప్పుడు చిన్న సినిమాల గురించి చర్చించకపోతే బాగుండదు అని చెప్పేసి చిన్న సినిమాల్లో కూడా ప్రస్తావనలోకి తీసుకోవడం, వాటిని మళ్ళీ తుంగలో దక్కడం జరుగుతుంది. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ చర్చలలో భాగంగా చిన్న సినిమాలకు ఇవి కావాలి అని చెప్పేసి
ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ నుంచి కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వాటిని నిర్లక్ష్యం చేయకుండా, వాటిని తుంగలో దక్కకుండా చిన్న నిర్మాతలకు మంచి జరగాలి, వాటి పట్ల వివక్ష చూపకూడదు, మీరు ఖచ్చితంగా వాటిని అమలు చేయాలని చెప్పేసి వాటిని నిర్లక్ష్యం ఎక్కడ చేస్తారో అన్నటువంటి భయంతో నట్టి కుమార్ గారు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయనకు నిజంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కమిటీ పరంగా కమిటీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ వంతు శాయశక్తుల కృషి చేస్తున్నారు చిన్న నిర్మాతల సమస్యల మీద. ఖచ్చితంగా అవి అమలు అవుతేనే చిన్న సినిమా ఇప్పటికే పతనా వ్యవస్థలో ఉందండి. అవి అమలు అవుతేనే చిన్న సినిమా బతకడం జరుగుతుంది. చిన్న నిర్మాతలు మత్తులో మౌజులో పడి వచ్చే సినిమాలు తీస్తున్నారు. చివరకు చూసేసరికి కన్నీటి కథలే మిగులుతున్నాయి చిన్న నిర్మాతలందరికీ కూడా. ఎవ్వరి జీవితాలు కూడా బాగలేవు. ఏ అవగాహన లేకుండా వస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీసిన తర్వాత ఎలా రిలీజ్ చేయాలో, ఎలా బిజినెస్లు చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులలో ఈరోజు చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారు. చిన్న నిర్మాతలకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినా కొన్నిటినైనా పరిష్కారం చేస్తే కొంతవరకైనా వాళ్ళకు ఊరట కలుగుతుంది, వాళ్ళకు కొంత సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి కొన్ని ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ నుంచి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. 15వ తారీఖు జరిగేటువంటి మీటింగ్లో వాటిని అంటే ఏ అయితే ప్రపోజల్స్ పెట్టారో అన్నీ కూడా చిన్న నిర్మాతల బాగు కోరి అమలు చేస్తే చిన్న సినిమా అనేది కొంత మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుందండి. లేకపోతే టోటల్గా కిల్ అయిపోయేదానికి అవకాశం ఉంది. నట్టి కుమార్ గారు ఈ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ ద్వారా ఒక ప్రపోజల్ను ఆ కమిటీకి అందజేయాలని చెప్పేసి ఈ మీటింగ్ పెట్టారు. నిజంగా కూడా నట్టి కుమార్ గారికి ఈ మీటింగ్ పెట్టినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ప్రయత్నం నట్టి కుమార్ గారు చేస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రసన్న కుమార్ గారు మనం అందించడం జరిగింది. అవన్నీ కూడా అమలు జరిగేలా ఆ కమిటీ నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పక్షంలో చిన్న నిర్మాతల తరపున ఆ నిర్ణయాలు అమలయ్యేంత వరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ వేదిక తరపున మీ అందరికీ తెలియజేస్తున్నామండి. మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారికి అదే రకంగా ఈరోజు కమిటీ ఏదైతే చేయబోతుందో అది ఎంతమందికి అవగాహన ఉందో లేదో అనే ఉద్దేశంతో నట్టి కుమార్ గారు ఈ మీటింగ్ పెట్టారు. సో చాలా సంతోషం. ఒకటేమిటంటే పర్సంటేజీ విధానం అనేది అందరికీ ఆరోగ్యకరం. పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ ఏ సినిమా కానీ ప్రతిసారి 2008 నుంచి ఒకప్పుడు పర్సంటేజే ఉండేది, మధ్యలో మారింది. ఇప్పుడు పర్సంటేజీ అనే విధానాన్ని మేము చాలా కాలం నుంచి, నేను ఎగ్జిబిటర్ను కూడా, ప్రొడ్యూసర్ను, అక్కడ కూడా మేము డిస్ట్రిబ్యూటర్ను కూడా మేము ఎందుకు చేసామంటే ఒక పర్సంటేజీ విధానంలో ఒక చిన్న సినిమా, ఒక చిన్న నిర్మాత ఒక సినిమా తీస్తే పెద్ద ఓపెనింగ్ రాకపోవచ్చు, కానీ సినిమా బాగుంది అంటే సెకండ్ డే వస్తుంది, రన్ వస్తుందండి. ఇవాళ ఒక 50,000 పర్సంటేజ్ చేస్తే ఎగ్జిబిటర్కు లాభం, ప్రొడ్యూసర్కు లాభం. అదే రెంట్ అని వేశారనుకోండి, రెంటులో చాలామంది నిర్మాతలు, నాకు తెలిసి ఒక 10 మంది నా ఫ్రెండ్సే బ్యాక్ డోర్లో వెళ్ళి పెద్ద థియేటర్లకు మెయిన్ థియేటర్ కావాలని చెప్పని అడ్వాన్సులు ఇచ్చి అడ్వాన్సులు పోడగొట్టుకున్న నిర్మాతలను చాలామందిని పిలిచి చెప్పాను, కానీ ఎవరు వింటలేరు. నా సినిమా రిలీజ్ కావాలి, ఇవాళే కావాలి, నాకు ఆ థియేటరే కావాలి అంటే ఇండైరెక్ట్గా మనం నిర్మాతలమే మనం ఎగ్జిబిటర్లను ఒక రకంగా అడ్వాన్సులు ఇచ్చి మనకు ఆ థియేటర్ కావాలని వాళ్ళని మనం చేస్తున్నాం. ఆ వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెట్టి మీరు పర్సంటేజీ విధానంలోనే వేస్తాం సినిమానండి. తర్వాత నట్టి కుమార్ గారు ఏదైతే రాశారో థియేటర్లు కానీ మ్యాట్నీ 2:30 షో ఒకటి అడిగారు. సో 2:30 షో ఇచ్చినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఏదో ఒక షో అంటే జనరల్గా ఫస్ట్ షో బాగుంటుంది, పబ్లిక్ ఏమిటంటే వాళ్ళ పనులు చేసుకొని వచ్చి చూస్తారు. సరే ఏదో ఒక షో ఇచ్చినా సంతోషమే. రెండోది ఏంటంటే ఒక వారంలో మీరు పేపర్ చూడండి, 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవన్నీ చిన్న సినిమాలే. అంటే 4 16 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద సినిమా లేదు. ఒక చిన్న నిర్మాత వల్లనే ఇవాళ మ్యాక్సిమం ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది, పేపర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, థియేటర్లు కానీ. మరి ఈ చిన్న నిర్మాతకు ఒక రకంగా నష్టం జరుగుతుంది అంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటి? ఆ సినిమా
ఎంతో కొంత వచ్చేటట్టుగా ఉండాలంటే పర్సంటేజ్ విధానమే ఉండాలి, రెంటల్ విధానం పోవాలి. పర్సంటేజ్ విధానంలో ప్రొడ్యూసరు నా సినిమా ఇంత పెట్టాను నేను, ఇంత వస్తుంది అనే ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి నిర్మాతలకు నేను ఇచ్చే సజెషన్ ఒకటే, మన సినిమాలు ఈ చిన్న సినిమాలే ఇవాళ చెప్పాలంటే ఇండస్ట్రీని 80% భరిస్తున్నాయి. వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తున్నారు, ఎక్కడెక్కడో తీస్తున్నారు, ఇక్కడేం తీయడం లేదు. ఇవాళ టెక్నీషియన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ థియేటర్ వాళ్ళు కానీ పెద్ద థియేటర్లో కూడా సినిమా లేనప్పుడు ఈ చిన్న సినిమాలే వేస్తున్నారు. వేసేటప్పుడు రెంట్ అడుగుతున్నారు, అడ్వాన్సులు అడుగుతున్నారు. దాన్ని అవాయిడ్ చేయండి, ఆ సిస్టమ్ రాకుండా. సరే, టికెట్ విషయం ఏమంటున్నారంటే పబ్లిక్ రావడం లేదండి మల్టీప్లెక్స్లో, మినిమం ఒక 20 టికెట్స్ అన్న కట్ చేయండి అని అంటున్నారు. అయితే ఇందులో ఒక లోపం ఉంది. ఒక సినిమా బయటకు వచ్చే ముందు బ్యానరు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇవన్నీ ఆడియన్స్ చాలా తెలివికల్లోళ్ళు మనకంటే, వాళ్ళు చూసి వస్తారు. కానీ ఒక షో దొరికితే సినిమా బాగుందనుకోండి, రెండో రోజు ఆ సినిమా రావడానికి వీలవుతుంది. నేను ఒక తంత్రాన్ని ఒక సినిమా రిలీజ్ చేశాను. ఫస్ట్ డే ఏం లేదు, 17 లక్షలు షేర్ ఇచ్చాను నేను లాస్ట్ ఇయర్ చేసి. అంటే చిన్న సినిమాలు బతుకుతాయి, బతికించడానికి ఇండస్ట్రీ వాళ్ళందరూ సహాయ సహకారాలు చేయాలి. రెండోది, ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో అవగాహన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది సీనియర్స్ ఉన్నారో, ఏ రకంగా చేస్తున్నారో తెలియదు. కానీ వాళ్ళకి నిచ్చే ఈ నటికుమార్ సందేశం వల్ల చిన్న నిర్మాతలు బతకాలి అంటే డెఫినెట్గా పర్సంటేజ్ రావాలి. పర్సంటేజ్ విధానం ఇచ్చినప్పుడు క్యూఫ్, ఈఎఫ్ఓ కూడా పెట్టుకుంటామని ఎగ్జిబిటర్లుగా మేము చెప్పాం. ఎందుకంటే 10 రూపాయలు వస్తున్నప్పుడు 1 రూపాయి పోతే పెద్ద నష్టమేమి లేదు, ఏ రూపాయి రానప్పుడు అందరికీ భారమే. సో కాబట్టి చిన్న నిర్మాతలు సినిమా ఆడితేనేనండి, సినిమా ఆడితేనే పెద్దది. పెద్ద సినిమా చిన్న సినిమా 100 కోట్లు పెట్టి తీసిన సినిమాల కంటే చిన్న సినిమాలు ఎన్నో సినిమాలు ఈ మధ్యకాలంలో ప్రూవ్ చేశాయి. అది తర్వాత. కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా ఈ కమిటీకి మనం తెలియపరుచుకునేది, మన విన్నపం ఏమిటంటే డెఫినెట్గా పర్సంటేజ్ విధానంలో ఒకటి, ఆ రేట్ల విధానం ఒకటి, కంపల్సరీ ఏదైతే మినిమం టికెట్లు తీయమనేది అదొకటి. అయితే వాళ్ళ పరంగా ఆలోచిస్తే వాళ్ళకు ఇబ్బందులే. ఆడియన్స్ ఎవరు లేకపోతే 2కో 3కో సినిమా వేయలేము, అక్కడ కూడా కొంచెం సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఈ 3-4 సెక్టార్లలో ఇవన్నీ పేగుబంధంలాగా ఉంటాయి. కొంచెం చూసి అటు ఇటు కాకుండా, ఎవరికి ఇబ్బంది కాకుండా చేస్తే బాగుంటుంది. ఆ కమిటీ వాళ్ళకి వీళ్ళు ఇచ్చే సిఫారసు నటికుమార్ ద్వారా తెలియజేయడం చాలా ఆనందకరమైన విషయం. సో ప్రసన్న గారు చదివి చెప్పారు. ప్రసన్న గారు ఎప్పుడూ ఉంటారు అన్నిట్లలో, ఉంటారు, ఆయనకు తెలుసు. కానీ నేను ఇక్కడ చెప్పలేను, బయట చెప్పగలను. సో కాబట్టి ఈ చిన్న సినిమాలు ఆయన చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అనేకం చూశారు ఆయన. ఇవాళ ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్ ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా లేకపోయినా కూడా అందరి సాధక బాధలు ఆయనకు తెలుసు. కాబట్టి ఈ కమిటీలో పర్సంటేజ్ విధానం అనేది ప్రధానమైంది. దాంతో సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, సినిమాకు రన్ వస్తుంది, ప్రతి నిర్మాత సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే రెంటల్ అంటే చేయలేరు, చాలా సినిమాలు పెండింగ్ అయినాయి. సో ఇది ఈ నా విన్నపం ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్ వస్తే అందరం బాగుపడతాం. కాబట్టి నటికుమార్ చేసిన ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నమస్తే. ఇప్పుడు పర్సంటేజ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇదివరకు థియేటర్ల వాళ్ళు డాల్బీలు వచ్చిన రోజుల్లో, డిటిఎస్లు వచ్చిన రోజుల్లో లక్షలు కోట్ల రూపాయలు కూడా వాళ్ళ రెన్యువేషన్ పెట్టుకుని వాళ్ళ థియేటర్లు అప్గ్రేడ్ చేసుకునేవారు. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్రొజెక్షన్ సిస్టము. ఇదివరకు ఏంటంటే మనకు నెగిటివ్ పాజిటివ్ ఉండే రోజుల్లో హై యాంపరేజ్లో కార్బన్స్ ఇదవటం, వైకేకే జపాన్ మిర్రర్స్ తీసుకుంటాం, చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఎప్పుడైతే ఈ డిజిటల్ వచ్చిందో కేవలం కొద్ది డబ్బులకి ఎవరికో అద్దె ప్రొజెక్టర్లు తీసుకొచ్చి, ఆ అద్దె ప్రొజెక్టర్లు తీసుకొచ్చిన బడ్డెను ఎగ్జిబిటర్ భరిస్తూ, ఆ అద్దె ప్రొజెక్టర్ బాధ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్ మీద, ప్రొడ్యూసర్ మీద ఆపాదించడం తప్పు. ఇది ఇండస్ట్రీలో లేని సిస్టమ్ చేశారు. అందుకని డిజిటల్ క్యూబ్ కానీ, యూఎఫ్ఓ కానీ, పిఎక్స్డి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అన్నీ కూడా ఎగ్జిబిటరే భరించాలి. కంటెంట్ ఒకప్పుడు ఏంటంటే పాజిటివ్ ఇచ్చేవాళ్ళము, వాళ్ళు ప్లే చేసేవారు అద్భుతంగా, సౌండ్ కానీ, లైట్ కానీ, స్క్రీన్ కానీ అన్నీ బ్రహ్మాండంగా చేసేవారు. ఇవాళ అద్దె ప్రాజెక్టులు తెచ్చుకుని ఆ అద్దె ప్రాజెక్టుల డబ్బులు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్ని భరించండి, ప్రొడ్యూసర్ని భరించండి అని బడ్డెలు వేయటం తప్పు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పర్సంటేజ్ ఆడండి అని 2008 నుంచి చిన్న సినిమాలు అందరూ బతిమాలు అడుగుతున్నా కూడా లేకుండా దొడ్డిదారిన రెంటలు తీసుకుని దొడ్డిదారిని ఇచ్చేస్తూ ఇలా చేసే విధానం తప్పు. అందుకని ఎగ్జిబిటర్ అనేవాడు డెఫినెట్గా ఎగ్జిబిటరే పబ్లిక్కి ఫస్ట్ ఇది ఉంటాడు. ఆ ఎగ్జిబిటర్ ఆయన ప్యాషన్తో ఆయన థియేటర్ని అద్భుతంగా నడుపుకునే రేంజ్లో
ఆయన నడుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్య టికెట్ రేటు పెంచితే కార్మికులకు ఒక 20% ఇవ్వండి అని చెప్పన్నారు. సరే ఓకే, కార్మికులు డెఫినెట్గా వాళ్ళు పని చేస్తారు, పని చేసిన దానికి ఒక 20% ఇవ్వడంలో తప్పలేదు. కానీ మనకి సబ్సిడీలు చిన్న సినిమాలకి కంపల్సరీ సబ్సిడీలు ఇవ్వాలి. అవసరమైతే వాళ్ళకు ఒక 20%, మనకి కూడా చిన్న సినిమాలకు సబ్సిడీలు ఇవ్వడానికి పెంచిన రేట్లలో 30% చిన్న సినిమాల సబ్సిడీకి దాని నుంచి వసూలు చేసి ఆ వసూలు నుంచి సబ్సిడీలు ఇవ్వమని అడుగుతున్నాం. డెఫినెట్గా అది ఒకటి మంచి ప్రపోజల్ అని మీరు అందరూ అది ఆమోదిస్తే దాన్ని ఆ ప్రపోజల్ కూడా ముందుకు మూవ్ చేద్దాం డెఫినెట్గా. సో ఎగ్జిబిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ప్యాషన్తో ఆయన థియేటర్ నడుపుకోండి. ఇంకోటి ఏంటి, కొంతమంది థియేటర్లో ఇదివరకే చాలా 2000 థియేటర్లు ఉండేయండి, 3000 థియేటర్లు ఉండేయండి. ఇవాళ చాలా మూతపడిపోయినాయండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందండి అని అంటే, ఇవాళ చాలా మొత్తం థియేటర్స్ ఒకప్పుడు కట్టినప్పుడు 50 లక్షలు 60 లక్షల్లో కట్టిన థియేటర్లో ఇవాళ 80 కోట్లు 100 కోట్లు వస్తా అంటే డెఫినెట్గా 80 కోట్లకి 100 కోట్లకి అమ్మేసుకుంటారు, వెళ్ళిపోతారు. అది క్యాజువల్. ఎందుకంటే ఈ 80 కోట్లు 100 కోట్లు తీసుకెళ్ళి బ్యాంక్ కొట్టిగా వేసుకున్నా కూడా మనకు బ్రహ్మాండంగా హ్యాపీగా నడుస్తుందని చెప్పి దాన్ని కూల్ చేయటం, కమర్షియల్ కాంప్లెక్స్ అవ్వటం అట్లా జరుగుతుంది. కానీ ప్రొడ్యూసర్లు సినిమా తీస్తే ఏమైపోయారంటే సొంత ఊళ్ళో వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుని సొంత ఊళ్ళో ఉండలేరు, తెలిసిన వాళ్ళ దగ్గర ఉండలేరు, ఎక్కడో దూరం వెళ్ళి ఏదేదో బతికే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే చిన్న సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు కార్మికుల కంటే, ఎగ్జిబిటర్ల కంటే, డిస్ట్రిబ్యూటర్ల కంటే, ఇండస్ట్రీలో అందరికంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి క్లియర్గా చెప్పాలంటే మాకు ఝాన్సీ గారు అని చెప్పి మన మురళీమోహన్ గారికి 12 years సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఆవిడ మీడియేటర్గా చేసింది, ఫైనాన్సియర్గా చేసింది, అలాగే ప్రొడ్యూసర్గా కూడా చేసి ఫిలిం నగర్లో 3 story బిల్డింగ్ ఓనర్ కూడా అయిన ఆవిడ ఫైనల్ స్టేజ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే నేను డివిఎస్ రాజు గారి అబ్బాయితో మాట్లాడి డివికే రాజు గారితో కొంచెం మనకి కౌన్సిల్ కట్టడం ప్రాబ్లం ఉంది, అలాగే సౌత్ ఇండియాది కడతం ప్రాబ్లం ఉంది, ఒక 10,000 రూపాయలు ఇవ్వండి అని ఇప్పించా. 10,000 ఇప్పిస్తే నేను అడిగి, అమ్మ 10,000 ఉన్నాయి కదా ఈ కట్టేద్దాం అమ్మా అని. లేదండి 5 నెలల నుంచి అద్దె బాకీ ఉన్నా అండి, నేను ఊరు చివరి ఎక్కడో 2,000 రూపాయలకి అద్దెకి తీసుకుని 5 నెలల నుంచి అద్దె కట్టలేకపోతున్నా అండి, ఆ 5 నెలల అద్దె కట్టేసుకున్నానండి అని చెప్పింది. అప్పుడు కౌన్సిల్ నుంచి ఆవిడకి పెన్షన్ 5,000 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేసి ఆ 5,000తో అవి కట్టించి దాని తర్వాత ఆవిడ విజయవాడలో చలసాని వెంకటేశ్వరరావుది అమ్మా నాన్న వృద్ధాశ్రమం ఉంటే ఆ వృద్ధాశ్రమంలో మాట్లాడి ఆవిడని అక్కడ చేర్చి కౌన్సిల్ ఇచ్చే పెన్షన్ డబ్బులు డైరెక్ట్ వృద్ధాశ్రమంలోకే ఇచ్చే ఏర్పాటు చేస్తే ఆ వృద్ధాశ్రమంలోనే ఆవిడ ఉంటే తర్వాత ఈ మధ్య కాలం చేశారు. సో ఇలాంటి వాళ్ళ చాలా చరిత్రలు అంటే మనం ఎంతోమంది ఒకప్పుడు చరిత్ర ఉన్న పెద్ద పెద్ద సూపర్ హిట్ వాళ్ళు కూడా 5,000 పెన్షన్లు తీసుకునే చాలా దారుణమైన పరిస్థితి, ప్లస్ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ప్రొడ్యూసర్లు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి చేయి చాచడానికి కూడా కష్టమైన పరిస్థితిలో ఉండే ప్రొడ్యూసర్స్ పరిస్థితి చాలా ఎక్కువగా ప్రభుత్వాలు కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. పర్టికులర్గా ఎగ్జిబిటర్సు 2008 నుంచి బతిమాలు అడుగుతున్నాం, పర్సంటేజ్ ఇవ్వండి. ఎంతసేపు ఆ 15, 20, 30 మంది ఆ పెద్ద సినిమాల పర్సంటేజ్ అంటున్నారు కానీ చిన్న సినిమాల పర్సంటేజ్ ఇది కాదు. ఇంకోటి ఏంటంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేది ఓడియన్ థియేటర్లో 5%తో ఓపెన్ అయింది, 5%తో ఓపెన్ అయితే ఇవాళ అదే 5%తో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇవాళ తీసి రిలీజ్ చేస్తే మార్నింగ్ షో కూడా ఇవ్వకుండా నో షో అని చెప్పి ఆ సినిమాని అట్నుంచి అటే పంపించేవారు. కానీ ఆ 5%తో ఓపెన్ అయిన సినిమా అక్కడ 175 రోజులు ఆడింది. అలాగే మనీ సినిమా వచ్చేటప్పటికి అన్నపూర్ణ స్టూడియోలో దాదాపు సంవత్సరం పాటు ఆడి చివరికి రిలీజ్ చేయలేని పొజిషన్లో కూడా అది కష్టపడి అప్పట్లో 11 ప్రింట్లు అయితే ఫీచర్ ఫిల్మ్ అని చెప్పి అనుకుంటే 10 ప్రింట్లు అయితే ఇంకో ప్రింట్ పెంచిపిచ్చి అప్పట్లో ఓడియన్ థియేటర్లో ఆయన నాగేశ్వరరావు ఉండేవాడు. ఎందుకు సోదరా మార్నింగ్ షో ఇస్తే మ్యాట్ని ఎత్తుక్కోవాలంటే లేదా అది ఆడద్దే సినిమా నువ్వు పెట్టు అని అంటే అది 175 రోజులు ఆడి మధ్యాహ్నానికి మ్యాట్నీ షోకి 24 ప్రింట్లు అయిపోయింది. ఆ మనీలో వచ్చిన డబ్బులతోనే సూట్ కేసులు తీసుకుని రామ్ గోపాల్ వర్మ గారు బాలీవుడ్ రామ్ గోపాల్ వర్మ గారు గల అయ్యారు. అలాగే ఒక చిత్రం బళ్ళారి చిత్రం మన సాయిరామ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు, వాళ్ళు ఎగ్జిబిటర్లుగా ఉన్నారు. వాళ్ళ సినిమా కూడా చాలా ఉండి రిలీజ్కి 1 week బిఫోర్ 20 లక్షల నష్టానికైనా మేము ఇచ్చేద్దాం, వద్దు మా వల్ల కాదు అని అనుకుంటే అది దీపక్లో సిల్వర్ జూబ్లీ 175 days ఆడింది. అలాగే మద్రాసులో కాలేజీ బుల్లోడు. ఇలా ఈ సినిమాలు బతికినాయి అంటే ఆ రోజుల్లో బతికించారు, ఆడిని బతికారు.
ప్లస్ అప్పుడు ఒక షో గ్రాస్ ఒక రీజనబుల్గా ఉండేది. టికెట్ రేట్లు ఇవాళ చూసుకుంటే క్లాసిఫికేషన్ బాల్కనీ 15% ఉండేది ఆ రోజుల్లో. నేల క్లాస్ 15 నుంచి 20% ఉండేది. అంటే 30 నుంచి 35% ఉంటే బెంచీ కుర్చీ క్లాసు 65% ఉంది. అంటే రోజుకు ఒక గుడ్డు తినరా బాబు నాయనా అని ఎగ్జిబిటరు అని అంటే, కాదండి మేము కోడిని కోసుకుని తినేస్తామండి అని ఇవాళ 98% బాల్కనీ పెట్టి 2% నామకే వాస్తే నేల క్లాస్ పెట్టారు. అప్పుడు మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్ళాలి? మిడిల్ క్లాస్ ఏం చెయ్యాలి? సో లోయర్ క్లాసు మిడిల్ క్లాసు ఈ ఫ్యామిలీసే చాలా సినిమాలు బతికిచ్చి 200 రోజులు 300 రోజులు మార్నింగ్ షోలు ఆడిచ్చారంటే, ఒక నాగదేవతలు కానీ ఒక శ్రీమతి ఓ భూమతి కానీ ఇట్లాంటి సినిమాలు ఆడినాయి అంటే కేవలం దీని మూలంగానే ఆడింది. ఇవాళ కోడిని కోసుకుందాం అనే పరిస్థితి నుంచి ఎగ్జిబిటర్ మళ్ళా ఆ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మళ్ళా థియేటర్లకి వచ్చేటట్టు ఎలా చేసుకుంటే వాళ్ళ ఆడియన్స్ అంటే, ఒకప్పుడు నేల బెంచి కుర్చీ బాల్కనీ అంటే 4 రకాల ఆడియన్స్ వచ్చి హౌస్ఫుల్ అయితేనే థియేటర్ కళకళలాడేటట్టుగా ఉండేది. ఇవాళ బాల్కనీ కింద నుంచి నేల వరకు 98% బాల్కనీ టికెట్ల. ఏంటండి ఇది? కొంచెం తెలుసుకోండి. అందుకని ఎగ్జిబిటర్స్గా మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ ప్రేక్షకులు మీరు ఊరికనే ఇవాళ ఎంతసేపు ఫస్ట్ డే వచ్చేసింది, రెండో రోజు వచ్చింది, 3 రోజులకు ఇన్ని వచ్చేసినాయి, ఇంత కలెక్షన్లు వచ్చేసినాయి, ఇవి కాదు. మీరు ఎన్ని సినిమాలు వందలు ఆడారు, ఎన్ని సినిమాలు లాంగ్ రన్లు ఇచ్చారు. లాంగ్ రన్ డెఫినెట్గా మీరు రీజనబుల్ టికెట్ రేట్ ఉండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని కూడా థియేటర్లకు రప్పించే అవకాశం ఉంటే ఎవ్వరూ పైరసీ చూడాలని చెప్పి అనుకోరు. కానీ ఇవాళ ఇండస్ట్రీ పరంగా ఎగ్జిబిటర్ల పరంగా మన పరంగా మీరు దయచేసి థియేటర్లకు రావద్దు అని వాళ్ళని తోలేసి మీరు పైరసీనే చూడండి అనే పరిస్థితికి దాపురించే పరిస్థితి వచ్చింది. అందుకని ఆ పైరసీని ఆపించి మళ్ళా వాళ్ళని రప్పిస్తేనే ఇండస్ట్రీ బతుకుద్ది. ఆ దిశలో అందరం కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ. ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇంకా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పని ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమా తీసి రిలీజ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు సెన్సార్కి వెళ్ళడానికి కూడా ఇంకా ఇబ్బందిగా పెరిగే రోజులు వచ్చినాయి. ఇప్పుడు సెన్సార్ కొత్తగా ఏదో సిస్టమ్ పెట్టి ఏడీవీడీ అని చెప్పేసి దాని నిమిత్తం ₹1,00,000 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి మా ఫిలిం ఛాంబర్ తరఫున కౌన్సిల్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చిన్న సినిమా బతకడానికి సెన్సార్ పక్కనే మాకు అడ్డుపడకుండా సెన్సార్ అయ్యి బయటికి రిలీజ్ చేయడానికి మార్గానికి అన్వేషించవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఈ పర్సంటేజ్ విధానం మాకు కావాలని చాలాసార్లు టెంట్ వేసి ఇక్కడ మనం చాలామంది నట్కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు, ఆర్కే గౌడ్ గారు, సాయి వెంకట్ గారు అందరూ చాలాసార్లు కూర్చొని జరిగింది. అప్పుడు గుర్తులేంది ఈవేళ వీళ్ళు గుర్తొచ్చింది. పెద్ద సినిమాలకి ఏం కావాలో మీరు చూసుకోండి. మా చిన్న సినిమాలు మాత్రం 100% పర్సంటేజ్ విధానం కావాలి. అడ్వాన్స్ తీసుకునే విధానం వద్దు. ఈ మధ్య సంజయ్ థియేటర్లో కూడా మా సినిమా ఒకటి మేము పర్సంటేజ్కి వేయడం జరిగింది. కాబట్టి చిన్న సినిమా బతకాలంటే పర్సంటేజ్ విధానం కావాలి. దీంట్లో మంచి క్లాజ్ పెట్టారు. 2:30 షో ఒకటి ఇమ్మని చెప్పారు. అది ఇస్తే అట్లీస్ట్ 4 షోలు భరించే సినిమా మాది కానప్పుడు ఒక్క షోకైనా జనం వస్తారని, దాన్ని కాపాడుకుంటే మాకు బాగుంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం. చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్ది. 80 మంది టెక్నీషియన్లు ఇవాళ చిన్న సినిమాల మీదే బతుకుతున్నారు. కాబట్టి ఆ దృష్టితో ఆలోచించి చిన్న సినిమాలు బతికేలా చేయవలసిందిగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. పర్సనాలిటీసు సినిమా మీద అవగాహన ఉన్న వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ. అందుకని కరెక్ట్ నిర్ణయం తీసుకొని పర్సంటేజ్ విధానం మీద సినిమాలు వేయాలని నేను ప్రొడ్యూసర్ సెక్టర్ సెక్రటరీగా సబ్ కమిటీని కోరుకుంటున్నాను. ఉన్నారండి. చైర్మన్తో 7 ఉంటారండి. 6లో ప్రసన్న కుమార్ గారు ఒకరు ఉన్నారు. అలాగే మన మైత్రి రవి గారు ఒకరు ఉన్నారు. ఎస్కేఎన్ గారు ఒకరు ఉన్నారు. సుప్రియ గారు ఒకరు ఉన్నారు. బాపినేడి గారు ఒకరు ఉన్నారు. చెరుకూరు సుధాకర్ గారు. మొత్తం టోటల్గా 6 చైర్మన్తో 7 ఉన్నారండి. 7 పెద్ద సినిమా చిన్న సినిమా మొత్తం మన సబ్ కమిటీ 7 అయితే ఇప్పుడు ఎగ్జిబ్యూటర్స్ కూడా 7 ఉన్నారండి. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా 7 ఉన్నారండి. మొత్తం కలిపి 21 మంది. దీనికి మొత్తం చైర్మన్గా సురేష్ బాబు గారు, ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు ఉంటారు. అలాగే దానికి దిల్ రాజు గారు, అలాగే అరవింద్ గారు, అలాగే కేఎల్ నారాయణ గారు, వాళ్ళు 4 ఆర్డినరీ మెంబర్స్. అంటే ఇప్పుడు వీళ్ళ మాట ముగ్గురువి ఇబ్బంది పడకుండా 4 నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయానికి. అలాగే చిరంజీవి గారు దీన్ని మామూలుగా వాళ్ళు అందరూ వెళ్ళారు. ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళారు. కొంత ఎగ్జిబ్యూటర్లు వెళ్ళారు, డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళలేదు. ఎగ్జిబ్యూటర్లు వెళ్ళారు. అలాగే మనం కూడా మీరు అందరూ కూడా వెళ్దామని అంటే నేను కూడా తీసుకెళ్ళి బాలకృష్ణ గారి చిరంజీవి గారి దగ్గరికి బాలకృష్ణ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి మన బాధలు మన కష్టాలు కూడా చెప్పుదాము అంటే
100% టైం తీసుకుందాం, టైం తీసుకొని మనం కూడా వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ ఎగ్జిబ్యూటర్ల బాధలు ఎలా చెప్పారో మన నిర్మాతల బాధలు కూడా చెప్పడానికి మీరు అందరూ అనుమతిస్తే నేను కూడా టైం తీసుకుంటాను, టైం తీసుకుని వెళ్దామండి. ఇటు మనకి ఇండస్ట్రీకి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరు పెద్దలు కాబట్టి ఇద్దరిని టైం తీసుకుంటామని ప్రసన్న గారు మేము తీసుకొని ఒక్కసారి అందరూ ఎవరెవరు వస్తారంటే ఒక 40 మందో 30 మందో టైం తీసుకొని మీ అందరూ కూడా అక్కడ కూడా చెప్పొచ్చు. చెప్పిన తర్వాత ఈ సబ్ కమిటీకి వాళ్ళు ఏంటంటే దాన్ని మానిటరింగ్ చేస్తారండి. మానిటరింగ్ అంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా, అంటే ఎగ్జిబ్యూటర్కి ఇబ్బంది కలగకుండా, నిర్మాతకి ఇబ్బంది కలగకుండా, డిస్ట్రిబ్యూటర్కి ఇబ్బంది కలగకుండా, పెద్ద సినిమా చిన్న సినిమా, పెద్ద సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమా లేకపోతే పెద్ద ఎగ్జిబ్యూటర్ లేడండి, డిస్ట్రిబ్యూటర్ లేరండి. ఈరోజు 220 సినిమాలు మనం చేస్తే వాళ్ళు 10 సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు ఆ 10 సినిమాలు పర్సెంటేజ్ అడుగుతున్నారు, 220 సినిమాల కోసం మాట్లాడట్లేదు. కాబట్టి మనం ఈరోజు మనల్ని తెరమరుగు చేస్తారేమో అన్న ఒక భయంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కనుక మీ అభిప్రాయం ఇంకా ఇప్పుడు ఇది కాకుండా ఇంకేమైనా చెప్పాలా, లేకపోతే ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే మనం టైం తీసుకొని అందరం కలిపి వెళ్దామండి. థ్యాంక్ యూ. సార్, ఇవాళ చిన్న నిర్మాతల గురించి మీరు పెట్టిన మీటింగ్ ఇది అభినందనీయం సార్. కానీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ ఇవాళ మీటింగ్ గురించి. ఎస్పెషల్లీ నాకు కూడా లేదు, రవీంద్ర గోపాల్కి కూడా లేదు. జస్ట్ మాకు 1 అవర్ క్రితం తెలిసింది, వచ్చినాం అంతే. థ్యాంక్ యూ సార్. నేను అన్ని గ్రూపుల్లోని ఇప్పుడు ఎవరికి ఫోన్లు చేయలేదు సార్. ఇది అన్ని గ్రూపుల్లోని పెట్టాను, అంతా మొత్తం నాది వీడియో పెట్టాను, అలాగే మొత్తం టోటల్గా ఒక ఫోటో తీసి మొత్తం ఏమేం ప్రాబ్లం చర్చించాలో కూడా మొత్తం టోటల్గా అన్ని గ్రూప్స్లో పెట్టాను, పర్సనల్గా కూడా పెట్టాను. ఎందుకంటే ఒకటి సార్, ఇప్పుడు నా ఇంట్లోది కాదు ఇది, మన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇప్పుడు నిర్మాతల మండలిని రిక్వెస్ట్ చేశాం, అలాగే ప్రొడ్యూసర్ ఛాంబర్ని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఎవరో రానప్పుడు నేను కొంతలో కొంతైనా నేను ఏదో చెయ్యాలని ఒక ఆలోచనతోనే ఈ ప్రయత్నానికి అన్ని గ్రూపుల్లోని అన్నింటిలోని నిన్న మొన్న ఇవాళ మధ్యాహ్నం 2 o'clock కూడా మళ్ళీ పెట్టామండి. ఇప్పుడు కొంతమందికి ఇంక ఇన్ఫర్మేషన్ లేదంటే మనం పర్సనల్గా చెప్పలేం కదా సార్. ఇప్పుడు అయినా కూడా ఒక 40 మంది దాకా వచ్చారు. ఇప్పుడు ఒక్కటిసారి ఈ మీటింగ్ కాదండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మీటింగ్ పెట్టినా కూడా 20-30 మంది వస్తున్నారు. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే మనందరం సినిమాలు తీసామండి. ఈరోజు మా ప్రాబ్లం కాదండి, అందరూ కూడా రేపు తీసేపోయే సినిమాలు వాళ్ళకి తెలియాలి ఇవన్నీ. అందుకనే నేను మీడియా ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టానంటే తెలియని వాళ్ళకి కూడా తెలియపరుద్దామని మన ప్రెస్ మీట్ కూడా పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడ వినలేకపోతే అందరూ కూడా యూట్యూబ్లో చూడొచ్చు అని ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇవన్నీ వెల్లడించి మనం రేపు ఇప్పుడు ప్రసన్న గారికి సబ్ కమిటీ మెంబర్గా ప్రసన్న గారికి ఇస్తాం. అలాగే రేపు ఛాంబర్ కూడా ఇవ్వడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేసామండి. అందరికీ తెలియపరచడానికి 99% మనం ప్రయత్నం చేస్తున్నాం. అది అంతకన్నా మనం ఇంకేం చేయలేం కదండి సార్. చిన్న నిర్మాతల కోసము అంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక హెల్ప్ డెస్క్ ఉండాలి సార్, ఛాంబర్లో కానీ కౌన్సిల్లో కానీ. ఒక అనుభవం ఉన్న నిర్మాత, అన్నీ తెలిసిన నిర్మాత ఒకరు వచ్చిన ఇవాళ ప్యాషన్ సార్, సినిమా తీసేది ప్యాషన్. ఎవడు పైసలుంటే వాడు సినిమా తీసే అవకాశం ఉంది. అందరూ పైసలుండి సినిమాకి వచ్చి పోగొట్టుకుంటున్నారు. చిన్న నిర్మాత అనుకో ఒక అవగాహన కల్పించాలి. దానికోసం ఒక హెల్ప్ డెస్క్ అనేది ఛాంబర్లో కానీ కౌన్సిల్ దగ్గర కానీ వేసుకొని ప్రసన్న గారు లాంటి అనుభవం ఉన్న మనిషి ఒక వ్యక్తి అక్కడ ఉండి చిన్న నిర్మాత సాధక బాధకాలు ఏముంటాయి, తీసే పరిస్థితి ఏంది, మళ్ళీ మనీ గెయిన్ చేసుకోవాలంటే ఏ ప్రొసీజర్ ఉండాలి, ఇవన్నీ చెప్పే ఒక మనిషి ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన. ఆల్రెడీ ఆయన ఉదయం 10 నుంచి రాత్రి 10 దాకా ఇక్కడే ఉంటున్నాడండి. 24 hours ఉండమంటే ఉండలేడు, కానీ హెల్ప్ డెస్క్ అని ఉండాలి. ఆయన ఉదయం 10 గంటల నుంచి ఉండి ఆయన డ్యూటీ ఏంటో తెలుసండి. మెడిక్లెయిమ్ తీసుకున్నారా, లేకపోతే మీ కష్టాలు ఏంటి, పెన్షన్లు ఉన్నాయా లేవా అని ఉదయం నుంచి అప్ టు 9 దాకా 10 దాకా ఉంటాడు. ఆ 10కి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. అందుకనే నేను ఒక్క మాట చెప్తాండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈరోజు చిన్న సినిమా నిర్మాతలు ఎవరైనా మెడిక్లెయిమ్ కోసం కానీ అంటే వెరీ సీరియస్లీ అండి. ఎందుకంటే ఈరోజు కౌన్సిల్లో డబ్బు ఉందా లేదా, ఏమైందా లేదా అని అవసరం. మెడిక్లెయిమ్ అండ్ పెన్షన్ అంటే ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పెన్షన్ కానీ, వాళ్ళ హాస్పిటల్లో ఉంటే నైట్ 10 గంటలకైనా వాళ్ళకి డబ్బులు పంపించడంలో కానీ ఇది ప్రసన్న గారు చాలా బాగా చేస్తున్నారు. అది ఆయన చేయడమే కాదు, మీరు అన్న దాంట్లో ఆయనే మొత్తం టోటల్గా అక్కడ మేనేజర్ ఆయనే, సెక్రటరీ ఆయనే, మొత్తం ఓనర్ ఆయనే, అన్నీ ఆయనే. కనుక ఏదైనా ఆయనే. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో కాదు, ఎలాగోలాగా ఏదో దాంట్లో ఒక ఫండింగ్ తెప్పిస్తున్నాడు. ఆ ఫండింగ్ అనేది ఒక చిన్న చిన్న నిర్మాతకి మెడిక్లెయిమ్ ఇస్తున్నాడు. ఇంకోటండి, ఎఫ్డీలు తీయలేదండి, ఎఫ్డీలు ముట్టుకోలేదు, ఏవి ముట్టుకోలేదు. నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. అంటే నేను మనకు రిజైన్ చేసింది ఎలక్షన్ కోసం రిజైన్ చేశాను. అంటే ఎలక్షన్ పెట్టాలి అని దానికోసం రిజైన్ చేశాను అంతే తప్ప ఆయన మీద కోపంతో కాదు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు అంటే అభినందనీయమండి, అంటే అన్నింటికి. అలాగే మీకు ఇంకొకటి, చిన్న సినిమా నిర్మాతల కోసం నేను మీకు అందరికీ అంటే చాలామందికి తెలుసో లేదో నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఏంటంటే
అవతల గవర్నమెంట్ని అడిగాం. లేనివాడి కోసం మీరు ఇస్తున్నారు కదా 4,000 3,000, మీరు మాకు మేము ఇస్తుంది ఎంతో కొంత మా ఉన్న దాంట్లో మేము ఇస్తున్నాం, అంటే 5,000 రూపాయల పెన్షను. మీరు మాకు 5,000 6,000 మీరు మాకు ఎందుకు ఇవ్వరు? మేము ఎందుకంటే మా నిర్మాతల తరపు నుంచి కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం, కానీ మీ గవర్నమెంట్ల వల్ల మాకు ఏం ఉపయోగం లేదు. ఇందాక మా ప్రసన్న గారు చెప్పినట్టు కార్మికుడికి 20% ఇమ్మన్నారు. కార్మికుడు ఏదో విధంగా ఇక్కడ పనిచేసేనే బతుకుతున్నాడు, 20% ఇవ్వడంలో మేము అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ నిర్మాత సినిమా తీసిన తర్వాత నిర్మాత దెబ్బ తింటే ఆ 10% కాదు 2% లేకుండా ఇబ్బంది పడుతున్నాడు, ఆ కష్టాలు పడుతున్నాడు, కనబడకుండా వెళ్తున్నాడు. ఆ నిర్మాతలను మన ఫ్యామిలీని కాపాడుకోవాలనేది ఒకటి. మనం సోగ్గా నిర్మాతలు చాలామందిని చూసాం, ఎన్నో హిట్లు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఇదా 5,000 పెన్షన్ కోసం పెడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అందుకనే నేను అన్నా, ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే పోగొట్టారు, చాలామంది పోగొట్టారు, ఇబ్బంది పడుతున్నారు. 10 సినిమాలు హిట్లు ఇచ్చిన వాళ్ళండి, 20 సినిమాలు హిట్లు ఇచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ వస్తుంటే మనకి బాధ అనిపిస్తుంది ఇక్కడ. కనుక ఆ పరిస్థితి రాకూడదు. అలాగని చెప్పి నేను ఎప్పటి నుంచో పోరాడా, 10 లక్షల రూపాయలు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. మనం నిజంగా అంత్యక్రియలు కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి 50,000 ఇవ్వాలన్నాం. ఓకే, ఎన్నాలో పోరాడితే ఒక 2 లక్షలు ఒక 50,000 రూపాయలు అన్నారు. అది అప్పుడు దాకా వచ్చింది. అంటే మనం వాళ్ళకి ఇస్తుంది హుందాతనం అండి. అంటే మాకంటూ ఒక కౌన్సిల్ ఉంది, మాకంటూ ఒక ఛాంబర్ ఉంది, మాకంటూ ఒక సంస్థ ఉంది అని చెప్పడం కోసం అని చెప్పేసి ఆ మనోధైర్యం ఇవ్వడం కోసం వాళ్ళకేదో మనం ఇస్తున్నామని కాదండి, ఒక ధైర్యం ఇవ్వడం కోసం మా సంస్థ. అంటే మేము సినిమా తీసి నష్టపోయినా మాకు సంస్థ ఉంది. ఈరోజు మెడిక్లెయిమ్ దాసనారాయణ గారు వాళ్ళందరూ పెట్టిన మెడిక్లెయిమ్ నడిపిస్తున్నాం అంటే ఈరోజు మాకు మెడిక్లెయిమ్ వస్తుంది, ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు మెడిక్లెయిమ్ వస్తుంది, ఒక ధైర్యం ఎలాగుందో అవి కూడా రావాలన్న ఒక ఆలోచన పెట్టిందేనండి ఇది. కనుక కౌన్సిల్ పెద్దలు పెట్టారు, ఇప్పుడు నడిపిస్తున్నాం. రేపు ఎలక్షన్స్ కూడా షార్ట్లీ ఉన్నాయి, అదంతా ఏమంటే ప్రసన్న గారు చెప్తారు. మీకు అందరికీ ఇంకా ఏమైనా కలుపుదామని కానీ ఏమనంటే మనం ఇంకా ఏమైనా కలుపుదాం, లేదనుకుంటే ఇదే మనం మెమోరాండం కింద ఇచ్చి ప్రెస్ మీట్ స్టార్ట్ చేద్దాం. అదే ఆ సెన్సార్ది కూడా కలపండి సార్ దాంట్లో. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు చెప్పిన అంటే ఈ సబ్ కమిటీకి ఉండదండి, ఇది ఓన్లీ సబ్ కమిటీకి ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ సబ్ కమిటీ మాత్రమే. అది సెన్సార్ది మనం కంపల్సరీ కౌన్సిల్ నుంచి మనం కంపల్సరీ ఇవ్వచ్చండి. అది అంటే ఓన్లీ ఈసీలో సబ్ కమిటీ ఎగ్జిబ్యూటర్ ప్రాబ్లము, డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లము, నిర్మాత ప్రాబ్లం మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇప్పుడు సబ్ కమిటీలో చిన్న నిర్మాతల తరపున ప్రతినిధి ఎవరు లేరు సార్, అంతా భారీ నిర్మాత. చిన్న సినిమా నిర్మాతల తరపు నుంచి ప్రసన్న గారు ఉన్నారు, ఎస్కేఎన్ గారు ఉన్నారు. అయితే ప్రసన్న గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి, అనుభవం ఉన్న మనిషి కాబట్టి, కమిటీని ఆయన తగిన మాటలతో తగిన నిర్ణయాలతో కమిటీ ఒప్పుకునేటట్టు చేయాలని కోరుకుంటున్నాయి సభాముఖంగా. అన్ని పాయింట్లు ఉన్నాయి దాంట్లో. లేదు సార్, సాటర్డే సండే, ఫ్రైడే సాటర్డే సండే 9 o'clock షో కనుక ఇస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారు. లేదు ఈవినింగ్ నైట్ కాదు సార్, ఒకటేనండి, మనం 5 షోలు ఉన్నాయండి. 5 షోల్లో మనం అడుగుతుంది 2:30 షో అడుగుతున్నాం. వాళ్ళు 11:30 షో ఇవ్వడానికి వాళ్ళకి మనకు రెడీగా ఉన్నారు. కాదండి, మనకి 2:30 షో ఎందుకు అడుగుతున్నాం అంటే ఏమాత్రం కొంచెం అటు ఇటు ఉన్న కలెక్షన్స్ కొంచెం బాగుంటే అది 5 షోలకి 4 షోలకు కూడా ఆ సినిమా వెళ్తుంది. ఇది మనం ఒకప్పుడు 10:30 షో ఉండేది మనకి. కనుక ఇప్పుడు మనం 2:30 షో అడగడానికి కారణం ఏంటంటే బాగుందనుకోండి, అది ఆటోమేటిక్గా మీరు 9 o'clock షో కాదు, ఎన్ని షోలైనా వేసుకోవచ్చు. అంటే 2:30 షో ఒకటి ఇస్తారు అంతే కదా. ఒకటి 2:30 షో పర్మనెంట్గా మనకి ఇమ్మంటున్నాం అండి. ఓకే, అది ఇచ్చిన తర్వాత అది బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా అది 5 షోలు వేయచ్చు, 4 షోలు వేయచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. అంటే కలెక్షన్ బట్టి నిలబెట్టాను సినిమా. 2:30కి లో బడ్జెట్ మూవీ వేయాలి, 175 ప్రింట్లు ఉన్న సినిమా మాత్రమే వెయ్యాలి. ఆ సినిమా పెద్ద సినిమా ఎంత రానియండి, అది కాదు డిఎస్రావు గారు, ఎంత రానియండి, అది 2:30 షో అనేది చిన్న సినిమా. అంటే 175 అని మన వాళ్ళు పెట్టారు, అది ఇంకా ఏమైనా అటు ఇటు ఉంటుంది అంటే ఆ సినిమా మాత్రమే వెయ్యాలి. అంటే ఇప్పుడు నాది కాదు, లేకపోతే ప్రసన్న గారి కాదు, మీది కాదు, ఎవరిదైనా అదే సినిమా వెయ్యాలి. కాదు, ఆ టైంలో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా కొంతమంది అబ్జెక్ట్ చేస్తారు. ప్రసన్న గారిని ఇప్పుడు వెళ్తున్నారు కదా, మీరు మాట్లాడతారు కదా సార్, మనం 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా, చివరిలో గొడవ ఇది ఏదో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పర్సంటేజ్ సిస్టమ్ కోసం మీరు 20 ఏళ్ళ నుంచి పోడుతున్నారు, మేము వెనకాల ఉన్నాము. నేను ఎప్పుడు అనేవాడిని, మీది గూగుల్ బుర్రా, మీకు ఇండస్ట్రీలో తెలియదు లేదు, 50 ఏళ్ళ నుంచి అన్నీ తెలుసు. దీన్ని లాజిక్గా పర్సంటేజ్ సిస్టమ్ ఓకే చేయించాలి, వాళ్ళతో ఓకే చేయించాలంటే కొన్ని కండిషన్స్ను వదిలేసైనా
కొన్ని కండిషన్స్ వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు అక్కడ గొడవ అయింది అంటారు, ఆ మీటింగ్ అయిపోద్ది, వెళ్ళిపోతాము. ఈ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. అలా మనం 2006 నుంచి నేను కూడా చూస్తున్నాను సార్. అందుకని మీరు లాజిక్గా అవతల మాట్లాడేటప్పుడు అవతలని మూమెంట్ని బట్టి పర్సంటేజ్ సిస్టమ్ గట్టిగా రావాలి. కొన్ని కండిషన్స్ మిస్ అయినా పర్లేదు. ఇప్పుడు ఉన్న కండిషన్స్ అన్నీ ఒప్పుకోవాలంటే అవ్వదు. మళ్ళీ ఏదో ప్రాబ్లం పెడతారు, క్యాన్సిల్, మళ్ళీ పోస్ట్ పోన్ అంటారు. ఇది ఓన్లీ సబ్ కమిటీకి ఇవ్వడం మాత్రమే, అదే అంతే తప్ప వాళ్ళు అది నిర్ణయించి సార్ తీసుకుంటారు. కూర్చుంటారు కాబట్టి ఆ లాజిక్ని జాగ్రత్తగా కాదు, మనం 2008 నుంచి అడుగుతున్నాం, దాదాపు అడుగుతా ఉంటే వాళ్ళు చేయట్లే. అప్పుడు ఎగ్జిబిటర్కి నొప్పి లేదండి, ఇవాళ ఎగ్జిబిటర్కి నొప్పి వచ్చింది. నొప్పి వచ్చి వాళ్ళు చిన్న సినిమా కాదు, వాళ్ళు ఈ 15-20 పెద్ద సినిమాలు, అవి కావాలి. ఈ పెద్ద సినిమాలు వాళ్ళకి కావాలండి. వాళ్ళకి ఏంటంటే ఈ పెద్ద సినిమాలు పర్సంటేజ్లో ఆడితే వాళ్ళకి ఎలా ఉందంటే ఫస్ట్ రెంట్ ఛార్జ్ చేస్తున్నారు. రెంట్ ఛార్జ్ చేసి సపోజ్ సెకండ్ వీకో లేకపోతే మండే తర్వాత అది డ్రాప్ అయ్యింది అనుకోండి, పర్సంటేజ్ తీసుకుంటున్నారు. సో బాగా రన్ అవుతున్నప్పుడు రెంట్ తీసుకుంటున్నారు, రన్ అవునప్పుడు పర్సంటేజ్ తీసుకుంటున్నారు, మేము నష్టపోతున్నాం. అదే పర్సంటేజ్ సిస్టమ్ వస్తే మాకు 2-3 వారాలు ఫీడింగ్కి ఈ రెంట్ని, ఈ వచ్చిన రెంట్ని అక్కడ అడ్జస్ట్ చేసుకుందాం అనే దగ్గర ఇవాళ ఎగ్జిబిటర్లు నొప్పి ఫీల్ అయ్యి ఆ పద్ధతికి వచ్చారండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ ఎగ్జిబిటర్లే వాళ్ళే భస్మాసురులండి. వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేసుకున్నారు. నిజం చెప్పాలంటే మీరు నెంబర్ ఆఫ్ హిస్టరీ సినిమాలు తీయండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, మిడిల్ క్లాస్ ఆడియన్సే థియేటర్లకు ఉండారండి. మాసు మిడిల్ క్లాసే. ఎప్పుడు బాల్కనీ కాస్ట్లీ వాళ్ళు ఎవరో ఉండరు. చాలామంది దగ్గర హోమ్ థియేటర్లు ఉంటాయి. చాలామంది ఇప్పుడు రేర్గా ఏదో బెంచ్ కార్లు థియేటర్లకు ఎప్పుడో రేర్ రావటం, కానీ బెంచ్ కార్ల మీద ఎప్పుడు థియేటర్లు నడవండి. నడిచేది మిడిల్ క్లాసుల మూలంగానే. ఈ మిడిల్ క్లాసులని తోలేసిన పని ఎగ్జిబిటర్లు చేశారండి, కోడిని కోసుకు తిందామని. వీళ్ళు చేసిన పని ఇవాళ ప్రతి థియేటర్ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 10-15 ఏళ్ల క్రితం థియేటర్లు అబ్జర్వ్ చేయండి. అప్పుడు సీటింగ్ కెపాసిటీలు ఎలా ఉన్నాయి, ఇవాళ సీటింగ్ కెపాసిటీలు ఎలా ఉన్నాయో చూసుకుంటే వీళ్ళు చేసిన పనే వాళ్ళ నెత్తి మీద భారం అయి కూర్చుంది. భారం అయి కూర్చుని లాంగ్ రన్లు రావట్లేదండి. ఇప్పుడు స్పైడర్ అనే సినిమా ఉంది, ఎన్వి ప్రసాద్ గారే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయన మధు గారు. ఆ సినిమా 5 days 6 days షేర్లు వచ్చినాయి, తర్వాత డెఫిసిట్కి వెళ్ళిపోయిందండి. డెఫిసిట్కి వెళ్ళిపోతే సెకండ్ వీక్లో వాళ్ళు రేట్లు డ్రాప్ చేసి తక్కువ రేట్లకు అమ్మారండి. తక్కువ రేట్లకు అమ్మంగానే అది షేర్లోకి మారిందండి. అంటే ఎఫర్డబిలిటీ ప్లస్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే మాకు చాలా బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఓ సినిమా ఉంది, 360 కోట్లు బడ్జెట్ అయిందన్నారు. 110 కోట్లు హీరో గారు రెమ్యునరేషన్ వెళ్ళిందంట, 60 కోట్లు తతిమావుల రెమ్యునరేషన్ వెళ్ళినాయి అంట, 170 కోట్లు అక్కడ అయ్యింది. మేకింగ్ కాస్ట్ 190 అయ్యిందంట, 360 కోట్లు అన్నారు. 360 కోట్లతో కమర్షియల్ ఫిల్ము మీకు ఒకవేళ బాగా ఓవర్ బడ్జెట్ అయింది, ఒక హిస్టరీ చెప్పే సినిమా, సమాజానికి ఉపయోగపడే సినిమా, ఇలాంటి సినిమాలు ఏమన్నా చేస్తే సమాజాన్ని ఏమన్నా వాళ్ళకి తెలియజెప్తున్నాం అనే దగ్గర అయితే దానికి ఏమన్నా చేస్తే ఒక అర్థం ఉంది. కానీ అలా కాకుండా ఇలా చేస్తున్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు ఫస్ట్ డే ఎంత వచ్చింది, సెకండ్ డే ఎంత వచ్చింది, 3 రోజులకి ఎంత వచ్చింది, 5 రోజులు కవర్ అయిపోయిందా, 7 రోజుల తర్వాత తీసేద్దాం అనే స్థాయి వచ్చేప్పటికి థియేటర్లు 52 వారాలు ఆడే దగ్గర ఆడకపోయేటప్పటికి వాళ్ళు నొప్పి వచ్చి వాళ్ళు మాకు పర్సంటేజ్ కావాలని అడుగుతున్నారండి. ఇది ఇప్పుడు రెంటార్ పర్సంటేజ్ అనేది 20 ఏళ్ళ నుంచి ఉంది. మనం ఇప్పటి నుంచినో పర్సంటేజ్ ఆడమంటున్నాం, మనకు ఆడకుండా చేస్తాను ఎగ్జిబిటర్లు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నొప్పి వచ్చింది కాబట్టి ఇది మిడిల్ ఆఫ్ ది షో. ఏంటంటే మనకి ఇదివరకు ఏంటంటే క్రాస్ రోడ్లో 3 shows రెగ్యులర్ షోస్ అని, మార్నింగ్ షో వేరే సినిమా ఆడేవారు. ఇటు కాచిగూడలో 3 shows రెగ్యులర్ షోస్, మార్నింగ్ షో వేరే ఆడేవారు. ఎప్పుడైతే 4 షోలు ఒకటే సినిమా అనుకున్నప్పుడు అప్పుడు మనం రెండు గవర్నమెంట్ని మనం ఏమన్నామంటే 4 షోలు కాదు, 4 షోలలో 5 షోలు పర్మిషన్ ఇవ్వండి. 5 షోలు పర్మిషన్ ఇచ్చి 5 షోలలో మిడిల్ ఆఫ్ ది షో ఇవ్వండి అని అడిగామండి. దాని మూలంగా అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు 2 terms ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నప్పుడు చేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ 5 షోలు పర్మిషన్ ఇచ్చారు కానీ ఆడతంలా. ఇప్పుడు 5 షోలు మీకు ఎక్స్ట్రా షో ఇవ్వటం జరిగింది కదా, అందుకని మిడిల్ ఆఫ్ ది షో ఇస్తే కనీసం ఒక మినిమం కలెక్షన్, అంటే ఎర్లీ మార్నింగ్ షో 11 o'clock చిన్న సినిమా ఇస్తే కలెక్షన్ కొంచెం కష్టం కాబట్టి ఏమని చెప్పి అని అడుగుతున్నాం. అంటే అది మస్ట్గా పెట్టుకుంటూ కలెక్షన్ వచ్చే సినిమా ఎట్టాగా ఆడతారండి, 5 షోలు ఆడతారండి, లేకపోతే 4 షోలు ఆడతారు, అది ప్రాబ్లం కాదు. ఇది మస్ట్గా ఇస్తే కొంత బ్రీతింగ్ టైం దొరుకుద్ది, బ్రీతింగ్ ఇది అవుద్ది. ఇలా సినిమాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నిజం చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్గా మనం ఎన్ని సినిమాలు తీస్తాం, ఎన్ని చేస్తాం కంటే
52 వారాలు ఆడి 52 వారాలు ఉండే ఎగ్జిబిటర్ మీద ఎక్కువ బాధ్యత ఉందండి. అతనికి ఆ బాధ్యత విస్మరించి అతను ఎంతసేపు కోడిని కోసుకుని కోడినే తినేద్దామని అనుకోవటం మూలంగా వచ్చిన సమస్య అండి ఇది. అది పరిస్థితి. కమర్షియల్స్ అయిపోయినాయి. సో అది ఏదైనా ఇక మాట్లాడేటప్పుడు మీరే ఉంటారు కాబట్టి లాజిక్గా అదేదండి ఇప్పుడు ఇప్పుడు కావాలంటే అవ్వగా సార్ కాదు, ఏదో గొడవ పెట్టుకుంటారు. మేము మనం దేశరావు చూస్తాం గారు కదా. 11 పాయింట్లు డిస్కస్ చేశారు. 11లో 4 పాయింట్లు అందరికీ ఆమోదయోగ్యం అని చెప్పారు. చెప్పారు చెప్పి ఇంకా 7 పాయింట్లు డిస్కస్ చేద్దామని చెప్పి అన్నారు. అదే ఇప్పుడు ఒకటండి, అది పర్సంటేజ్ కావాలి. ఇప్పుడు ఒకటండి, లేకపోయినా ఇప్పుడు వాళ్ళు 15 సినిమాలు పర్సెంట్ ఆ 20-25 సినిమాల పర్సెంటేజ్ కావాలంటున్నారు కాబట్టి మనసులో మాట ఆ 20-25 మేము అడుగుతుంది 100 సినిమాలు పర్సెంటేజ్ ఇవ్వాలి. అది మేము అడుగుతుంది ఇప్పుడు. సావిత్రి కథ ఉంటుంది కదా, ఆ ఒక్క ప్రాణం తప్ప ఏదైనా అది కాదు, ఆ ఒక్క ప్రాణమే అని చెప్పి సావిత్రి అంటుంది. ఆ సావిత్రి భాషలో మనం మనం ఉండాలి. ఉన్నాం. ఆ ఒక్క ప్రాణం తప్ప అన్న ఎమిడి పోలీసులో ఎగ్జిబిటర్లు ఉన్నారు. నిన్నటిదాకా మా పరిస్థితి బాబు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళు 15 సినిమాలు ఇమ్మంటున్నారు కాబట్టి మేమేమంటున్నాం అంటే 100 సినిమాలు ఇస్తేనే ఈ పర్సెంటేజ్ నడపాలి, ఈ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలి అన్న ఒక ఆలోచన మీ అందరి మీటింగ్ అభిప్రాయం తీసుకొని ఇవన్నీ ఆమోదించేనే సబ్ కమిటీలో రావాలి. అంటే ఈ సబ్ కమిటీ మళ్ళా మమ్మల్ని మోసం చెయ్యొద్దు అన్న ఉద్దేశంతోనే మళ్ళీ మీరు 15 సినిమాలకు మీరు పర్సెంటేజ్ ఇచ్చుకొని మా పరిస్థితి ఏంటి అంటే మేము మళ్ళీ జీవితం అంతా ఇలాగే మళ్ళీ మీటింగ్లు పెట్టుకొని తిరగాల? కాదు కదా. అందుకనే సినిమా నడిపేది మేము, నడిపించేది మేము, కార్మికుని బతికిచ్చేది మేము, కష్టపడేది మేము. సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు వచ్చి మీరు ఆ సినిమాల పర్సంటేజ్కి మా పరిస్థితి ఏంటి అనేది మీ అందరి అభిప్రాయం తీసుకొని ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇది మెమోరాండం కాదు, వాళ్ళకి చేస్తే 100% పర్సంటేజ్ సిస్టంలో ఆర్డర్ పాస్ అవ్వాలా, లేదు అంటే అది పర్సంటేజ్ ఎన్ని రోజులైనా ఇది సబ్ కమిటీ మీటింగ్లు పెట్టాలే తప్ప ఏది నట్టడానికి లేదు, ఎవరెవరో నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఇక్కడ లీజు వానర్ల పెత్తనం జరగనివ్వం. అందుకే మీ అందరి అభిప్రాయం తీసుకుంటే మనం దీన్ని ప్రెస్కి స్టార్ట్ చేస్తాం. ఇది ఏకాగ్రంగా తీర్మానం చేయొచ్చా? అదే ఏకాగ్రంగా తీర్మానం చేయొచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నీ క్యూబ్ ఈఎఫ్ఓ ఎగ్జిబిటర్ భరించాలండి. దీంట్లో ఏమున్నాయో అన్నీ మనం అమలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొన్న జరిగిన కమిటీలో పెద్ద సినిమా తర్వాత ప్రతి సినిమా ఏ సినిమా అయినా రిలీజ్ కానివ్వండి అవి పర్సంటేజీలోనే వేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారండి. దాన్ని అమలుపరచడానికి ఈ కమిటీ వేశారు. రెండవది ఏంటంటే పర్సంటేజీ సిస్టమ్ వచ్చినప్పుడు యూఎఫ్ఓ క్యూబులు కూడా భరిస్తామని ఎగ్జిబిటర్లు చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మ్యాక్సిమం సమస్య పరిష్కారమైంది. కేవలం అన్ని సినిమాలు రేపు రాబోయే ప్రతి సినిమా పర్సంటేజ్ రావాలనేది ప్రగాఢమైనటువంటి మన కోరిక. అది వస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, మనము బాగుంటాం, రన్ వస్తుందండి సినిమాకు. ఇప్పుడు మార్నింగ్ మనోళ్ళు 2:30 షో అన్నారు, ఓకే అతన్ని ఇస్తే పర్వాలేదు. ఒకవేళ ఇవ్వకపోతే అట్లీస్ట్ 6 o'clock అంటే పనులు చేసుకున్న తర్వాత కొంతమంది జనం రావడానికి ఆ షోలో కొన్ని థియేటర్లలో ఫస్ట్ షో కలెక్షన్స్ ఉంటాయి. ఇవ్వకపోతే అనే పదం వస్తే కాదు రాజేంద్ర గోపాల్ గారు, ఇవ్వకపోతే అనే పరిస్థితి వస్తే ఆ 20-30 సినిమాల పర్సంటేజ్ మర్చిపోండి, మా 200 ఇస్తాం, మీరు ఆడండి. ఏమండి మేము అడుగుతున్నది ఒకటి, మీరు చేస్తే పెద్ద చిన్న తేడా లేకుండా అన్నీ ఒకటే రకంగా చెయ్యండి. చెయ్యకపోతే పర్సంటేజ్ సిస్టమ్ అనేది మొత్తం పెద్ద సినిమాలు కావాలంటే జరగవు. అది మాత్రం మీకు అయిపోయింది అంతే తప్ప ఏదైతే ఉన్నాయో అది జరగాలి. వాటితో పాటే పెద్ద సినిమా పర్సంటేజ్లు కూడా జరగాలి. ఒప్పుకోవాల్సిందే ఎగ్జిబిటర్, ఒప్పుకోవాల్సిందే డిస్ట్రిబ్యూటర్. అది అందుకనే తీర్మానం అందరి తరపున తీర్మానం చేస్తున్నాము తప్ప ఇక్కడ సబ్ కమిటీ కూడా అదే పోరాడుతుంది. ప్రసన్న గారు కానీ మేము మధ్యలో నేనెళ్ళినా ఇదే పోరాడతాం. ఈ పోరాటం ఆగదు. ఎందుకంటే పెద్ద నిర్మాతలు కూడా సహకరించమని అడుగు చేస్తామన్నారు, సహకరిస్తారు కూడా. అందరూ కూడా అన్నీ అమ్మంటున్నాం, అందరితో కలిపి మాకు చేయండి, మేమే ఒకరు చేయమని చెప్పట్లేదు. కనుక ఇది ఏకగ్రంగా తీర్మానం ఆమోదిస్తున్నాం. మొత్తం నిర్మాతలు అందరి తరపు నుంచి మెమోరాండం మన ప్రసన్న గారికి సబ్ కమిటీ ప్రసన్న గారికి ఇస్తున్నాను. అలాగే రేపు ఛాంబర్కి కౌన్సిల్కి కూడా ఇస్తాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇవాళ సభాముఖంగా రేపు 15వ తారీఖున సబ్ కమిటీ మీటింగ్ ఉందండి. సబ్ కమిటీ మీటింగ్ నేను ఫర్దర్ మీటింగ్లకు వస్తాను, కానీ రేపు 15వ తారీఖు సబ్ కమిటీకి నా బదులు నట్టి కుమార్ గారు వెళ్తున్నారండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మాలో ఎవరు వెళ్ళినా మా పోరాటం ఇదే. మాకు అందరు చిన్న సినిమా నిర్మాతలు ఏదైతే ఉన్నాయో మా పోరాటం అదే. ఎవరు సబ్ కమిటీ నేను వెళ్ళినా వెళ్ళొచ్చు, రామ్ సత్యనారాయణ గారికి కూడా ఉంది రైట్. ఎవరైనా వెళ్ళినా అంటే దాంట్లో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళకపోతే ఒకళ్ళు వెళ్ళొచ్చండి. ఎవరైనా వెళ్ళినా కూడా మా పోరాటం ఇదే. ఇక్కడ నట్టికుమార్ గారు ఎగ్జిబిటర్ కూడానండి, ఆయన కూడా ఆమోదించారు. అంటే ఇక్కడ కరెక్టే కదా. అదేవిధంగా రవీంద్ర గోపాల్ కూడా ఎగ్జిబిటరు, ఇక్కడ రామ్ సత్యనారాయణ గారు డిస్ట్రిబ్యూటరు, అందరూ ఉన్నారండి. ప్రొడ్యూసర్ సైడ్ మేమున్నాము. ప్రతి నిర్మాత కోసమేనండి ఇది. ఎవరి అంటే ఓన్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందే కోరుతున్నాం. సార్ ఇప్పుడు దాకా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో హాల్లో మొత్తం అందరం కలిపి నిర్మాతల మీటింగ్ జరిగింది. నిర్మాతల మీటింగ్లో చిన్న సినిమాలు అందరూ కలిపి వచ్చారు. ఆ మీటింగ్లో మేము ఏదైతే మెమోరాండం ఇస్తున్నామో సబ్ కమిటీకి, ఆ సబ్ కమిటీలో ఉన్న ఆశయాలన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసిన విషయాల్లో ఫస్ట్ క్యూబు, యూఎఫ్ఓ, పిఎస్డి ఎగ్జిబిటరే భరించాలి ఒకటి. రెండోది మాకు మోషన్ షూట్ 2:30 షో అనేది కంపల్సరీ 5 షోల్లో 2:30 షో అనేది చిన్న సినిమానే ప్రదర్శించాలి. అలాగే మాకు ఈ వారం అవుతుంటే మాకు సినిమా 2 టికెట్లున్నా, 3 టికెట్లున్నా, 4 టికెట్లున్నా సినిమాని వేయకుండా మినిమం 30 టికెట్లు తెగవాలి అని చెప్పి తెలంగాణలో కొంతమంది లీజ్ ఓనర్స్, నాట్ ఓన్లీ నేను ఎగ్జిబిటర్లు చెప్పట్లేదు, లీజ్ ఓనర్స్ చాలా అంటే షో పడకుండా చేస్తున్నారు వాళ్ళు. దానికి మీ చిన్న సినిమా నిర్మాత వారానికి 10 సినిమాలకి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలిగించకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మాకు ఎట్టి బస్సులో పెద్ద సినిమా రిలీజ్ అయినా చిన్న సినిమా మాత్రం ఒక్క షో ఇవ్వాలి. బాగుంటే కంటిన్యూ ఇంకా ఎక్కువ షోలు వస్తాయి. ముందు ఒక్క షోతో స్టార్ట్ అయ్యింది, అది 10 షోలు కూడా స్టార్ట్ అవ్వచ్చు. కనుక దయచేసి మేమేం అడుగుతుంటే చిన్న సినిమా బతికించాలి అంటే మాకు ఒక షో కంపల్సరీ. పెద్ద సినిమా ఆడండి, మీరు పెద్ద సినిమా ఆడి మాకు ఈ చిన్న సినిమా కూడా ఇవ్వండి. అలాగే మల్టీప్లెక్స్, రేపు రాబోయే యుగం మల్టీప్లెక్స్లు కాబట్టి మీరు 200 రూపాయలు చిరంజీవి గారి సినిమా పెట్టి మాకు వచ్చి 100 రూపాయలు మా సినిమా 200 పెడితే ఎవరు చూస్తారు? అందుకే మేమేం అడుగుతున్నాం, మీరు మొత్తం ఆక్యుపేషన్ మాకు రేట్లు తగ్గించొద్దు. మీరు ఆక్యుపేషన్లో 20% ఆక్యుపేషన్ 100 రూపాయలు మాత్రమే పెట్టండి. అది మల్టీప్లెక్స్లో అది జియో పాస్ చేయించండి. ఇదే మేము కొత్తగా అడగట్లా. ఇందిరాగాంధీ గారు నేల టికెట్లని ఆల్రెడీ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు తమిళనాడులో ఉన్నది. దాన్ని మేము అమలు చేయమని అడుగుతున్నాం. మా చిన్న సినిమాలు బతకాలి అంటే మేము అడుగుతుంది దాని నిర్ణయం. ఇది సబ్ కమిటీకి అందరూ మా నిర్మాతల తరపు నుంచి మా ప్రసన్న గారు కానీ మేము వెళ్ళినా ఎవరు వెళ్ళినా కంపల్సరీ ఇది పోరాటి తీరాలి ఒకటి. అలాగే మాట్లాడితే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే పెద్ద సినిమా పర్సంటేజ్ కావాలి, పెద్ద సినిమా పర్సంటేజ్లు కావాలి అంటే ఇవన్నీ మీ 20 సంవత్సరాల నుంచి పోరాడుతుంది మా నిర్మాతల తరపు నుంచి. పెద్దది చిన్నది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి సబ్ కమిటీలు అయిన తర్వాతనే పర్సంటేజ్ అనేది ఏ నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీ ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఏకగ్రీవ తీర్మానం జరిగింది, అంతే తప్ప పెద్ద సినిమాలు ఏదో పర్సంటేజ్ సిస్టమ్ చేసేస్తాం మేము ఈ తక్కువన్నీ పక్కన పెట్టేస్తామంటే కుదరదు అనేది సబ్ కమిటీ చైర్మన్ గారు సురేష్ బాబు గారికి, అలాగే కేఎల్ నారాయణ గారికి, అరవింద్ గారికి, దిల్ రాజు గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా సబ్ కమిటీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఎవరు వెళ్ళినా సబ్ కమిటీ ఎవరు వెళ్ళినా కూడా అందరూ మాట్లాడాలి, అందరూ తీర్మానం చేయించుకోవాలి. ఇది చిన్న సినిమా నిర్మాతలకి ఈసారి అవకాశం దొరకకపోతే ఇంకెప్పుడు రాదు కాబట్టి అది చెయ్యాలని తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా ఎగ్జిబిటర్ల దగ్గరికి ఒకటి లీజ్ ఓనర్ని ఓనర్గా నిర్మాత పరిగణించడు. బీఫామ్ లైసెన్స్ ఉన్న ఓనర్నే ఏదైనా పరిగణిస్తాడు. మీరు లీజుకి ఇచ్చుకోవచ్చు 5 థియేటర్లు, 6 థియేటర్లు, 10 థియేటర్లు. మీరు 100 థియేటర్లు పెట్టుకుంటానంటే మోనోపల్లి అవుతుంది. అంతే తప్ప 5 థియేటర్లు లీజ్ ఓనర్ అనరు. మీరు 100 థియేటర్లు పెట్టుకుంటే మోనోపల్లి అవుతుంది. అక్కడ మీరు రెంట్లు ఎంత వస్తున్నాయి, బీఫామ్ లైసెన్స్ మీరు పోరాడుతుంది ఏంటి అనేది ఒక్కసారి అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడికి ఎవరికి వెళ్ళిపోతుంది డబ్బు, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా. మేము పర్సంటేజ్ అడుగుతున్నామా ఇంకోటా కాదు, విషయాలు ఇవన్నీ కూడా అందరికీ తెలియాలి. అందుకే పెద్ద నిర్మాతలు అందరికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా మాతో పాటు సపోర్ట్ చేయండి, మీరు ఉండండి. అందరం కలిపి నిర్మాతలు అందరం కలిపి లీజ్ ఓనర్కి మనం అగ్రిమెంట్లు చేయొద్దు. లీజ్ ఓనర్ని ఈ సబ్ కమిటీ మీటింగ్లో మాట్లాడించొద్దు.
నిజమైన ఓనర్లు రమ్మనండి, వాళ్ళు బీఫామ్ లైసెన్స్ ఓనర్లు కూర్చొని వాళ్ళ కష్టాలు ఏదో చెప్పమనండి. ఎగ్జిబ్యూటర్ల బాధలు ఉన్నాయి, అలాగే డిస్ట్రిబ్యూటర్ల బాధలు ఉన్నాయి, అలాగే మా నిర్మాతల బాధలు కూడా ఉన్నాయి. అందరూ కలిపి సబ్ కమిటీ పరిధిలో తీసుకోవాలి. కానీ లీజు ఓనర్లు వచ్చి మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి మనకు న్యాయం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇది ప్రతి ఒక్క నిర్మాతకు అడుగుతున్నాను. అలాగే మేము అందరం కూడా చిరంజీవి గారి దగ్గరికి నేను టైం తీసుకుంటాను, అలాగే బాలకృష్ణ గారి దగ్గరికి కూడా ప్రసన్న గారు నేను టైం తీసుకొని ఇద్దరి దగ్గరికి కూడా నిర్మాతలు అందరూ 30 మందిని 40 మందిని తీసుకొని చిన్న సినిమా బాధలు వాళ్ళ ఎగ్జిబ్యూటర్లు అంతా వెళ్ళారు కాబట్టి మేము కూడా నిర్మాతలు తీసుకొని బాధలు వినమని, మా కష్టాలు వినమని, మాకెంత కష్టాలు ఉన్నాయో బాధలు ఉన్నాయో చిరంజీవి గారు బాలకృష్ణ గారు కూడా వినాలి. విని ఈ బయటకు మాకు న్యాయం జరగాలి. ఈ సబ్ కమిటీ నిర్ణయం జూన్ 30లోగా అవ్వాలంటున్నారు. మాకు జూన్ 30లోకి కాదు, రేపు 15కి అయిపోయినా కూడా పర్లేదు. కానీ మేము ఏదైతే అమలు చేస్తున్నామో అన్నీ కలిపి ఒకటే సిస్టంలో పాస్ అవ్వాలి తప్ప ఏదో మీరు పెద్ద సినిమాలు అయిపోతే చాలు అని మాత్రం ఉంటే కాదు. మస్ట్ అండ్ షూట్ ఏ సినిమా ఉన్నా కూడా షో అనేది మాకు పడాలి. చిన్న సినిమాకి మేము అడుగుతున్న 230 షో రావాలి, క్యూబులు ఈఎఫ్ఎల్ పిఎస్డి ఫ్రీ రావాలి. పర్సంటేజ్ సిస్టమ్ మీరు అందరూ ఏం చేసినా దానికి సబ్ కమిటీ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి మీకు ఆమోదించుకుంటాము. కానీ ఈ నిర్ణయాలన్నీ కూడా ఒకటేసారి అమలు చేయాలి. పెద్ద సినిమాలు ఒకటి మళ్ళీ చిన్న సినిమాలు పక్కన పెడతారంటే ఒప్పుకునేది ఉండదు. దయచేసి అందరూ దాంట్లో ఉన్న సబ్ కమిటీ ఉన్న నాయకులు అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు నట్టి కుమార్. థ్యాంక్ యూ.